సహజంగానే మనం ఏదైనా ఇన్నోవేటివ్కి వెళ్దామంటే పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు, పక్కకి వెళ్ళి ఆడుకో అంటారు కదా, అదే కాన్సెప్ట్. లేదంటే మూసుకు కూర్చోరా అన్నట్టు ఏదన్నా చెప్పినా కానీ ఎన్ని చూడలేదు అందులో. సరే ఎందుకులే అని రియల్ ఎస్టేట్ వాళ్ళకి, మోస్ట్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక వెంచర్కి ప్లాన్స్, బ్రోచర్స్, అలా హోర్డింగ్స్ లైక్ పెద్ద ఐకాన్ కంపెనీస్ ఉన్నాయి. ఇదంతా మంచిగా గ్రాఫ్ అదే ఇంత స్ట్రగుల్ వచ్చినా దాన్ని పట్టుకొని ఉన్నావు కాబట్టి ఈరోజు ఏదైనా అంతే మధ్యలో వదిలేదు. ఏఐ ప్రింటింగ్ మన దగ్గర ఉంది. ఇప్పుడు నీకు చిన్న పెన్ ఇచ్చినా కానీ, వాచ్ ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ దాని మీద ప్రింట్ చేసి ఇవ్వగలం మనం. ఎనీ ఐటమ్, చిన్న ఐటమ్ ఇచ్చినా కానీ దాని మీద ప్రింట్ చేసి ఇవ్వగలం. ఆ టెక్నాలజీ ఉంది. కనుక నాకున్న బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంట్లో వాతావరణం, చిన్నప్పటి నుంచి ఆర్ట్, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఈజ్ కమర్షియల్ ఆర్ట్, లైక్ మాకు ప్రొడక్షన్ హౌస్ ఉండేది, లైక్ ప్రకాష్ ఆర్ట్స్, అలా యూని యాడ్స్. నీకు అమ్మాయిలు లేకపోయినా ఈ అమ్మాయి కావాలి, అర్థమైందా? నీకు ఇద్దరు పిల్లలు అవ్వచ్చు, నీకు మాత్రం ఇంకో అమ్మాయి ఉంటుంది, అదే ఈ అమ్మాయి లెవెల్లో స్కేల్ చేసావు అంటే నీ ఇనిషియల్ స్ట్రగుల్స్ ఏంటి? ఇప్పుడు ఈ రేంజ్ కి రావడానికి వాట్ ఈస్ ద జస్ట్ నాకు కూడా చెప్తే జరా స్టార్ట్ చేయను కానీ ఇన్స్పైర్ అవుతా ఉన్నాను. స్టార్ట్ చేసి హ్యాపీగా హెల్ప్ చేస్తా. ఇప్పుడు ఓపిక లేదు. నేరోగా వెళ్తే అవదండి పని, క్రియేటివ్ గా వెళ్ళాలి. నేరోగా వెళ్ళడం అంటే నేరోగా అంటే లేచామా, తెల్లారిందా, తిన్నామా, ఆ టైప్ కాకుండా. From a stable IT job to building one of the most successful print tech companies in the States, Ashok Macha's journey is filled with risk-taking, resilience and pure passion. ఈ ఎపిసోడ్లో అశోక్ గారి ఎంటర్ప్రీనియరల్ స్టోరీ, ఛాలెంజెస్, లెర్నింగ్ అండ్ బిజినెస్ గ్రోత్ గురించి మేము చర్చించాం. ఇఫ్ యూ హ్యావ్ ఎవర్ థాట్ ఆఫ్ quitting your job and starting something of your own, this podcast is a must watch. Hi friends, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు మన దగ్గరికి విచ్చేసినటువంటి అశోక్ మచా, తను ఐటీలో జాబ్ స్టార్ట్ చేసి ఐటీలో చాలా ఇయర్స్ చేశాడు. ఈవెన్ గేమింగ్లో, ఐటీకి రాకంటే ముందు ఈవెన్ గేమింగ్ టెక్నాలజీస్లో కూడా వర్క్ చేశాడు. తను ఈజ్ బై బర్న్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళ ఫాదర్ ఒక ట్రెడిషనల్ ఆర్టిస్టు. దాని తర్వాత డిజిటల్ ఆర్ట్ సైడ్ వర్క్ చేశాడు. తర్వాత ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాడు, రిలేటెడ్ టు ఆర్ట్, ద ఆర్ట్ ఆఫ్ UI UX ఎక్స్పర్ట్గా వర్క్ చేశాడు. లేటర్ హీ స్టార్టెడ్ హిస్ ఓన్ ప్రింట్ టెక్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో తన జర్నీ ఏంటి, తన గురించి మనం కొంచెం డీకోడ్ చేద్దాం, సో దట్ తన ఎక్స్పీరియన్స్ మనకు హెల్ప్ అయిద్దాము. చూద్దాం, లెట్ us see how it will go. So let's welcome him, Ashok Macha. Welcome to my podcast. How are you? Yeah, fine. మనం చాలా రోజుల తర్వాత కలిసినట్టున్నాం కదా. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసింది పాప్రికాస్ నుంచి, పాప్రికాస్, టెక్నికలర్ 2007. Then you moved to UX సైడ్ మూవ్ అయ్యావు నాకంటే ముందు. తర్వాత నేను వచ్చాను. సో ఇట్ ఈస్ లాంగ్ జర్నీ కదా. కాకపోతే నాకు బాగా కుది ఉంటుంది నీ గురించి తెలుసుకోవాలని. నువ్వు సరిగ్గా రివీల్ చేయవు చాలా. బిజినెస్ ఎవరికి చెప్పబెట్టకుండా UX సైడ్ వచ్చావు, మళ్ళీ UX కట్ చేస్తే ఎవరికి చెప్పబెట్టకుండా టెక్ బిజినెస్ స్టార్ట్ చేసావు, ప్రింటింగ్ టెక్. సో ఎట్లా UX కి ప్రింట్ కి మధ్యలో ఇంకోటి జరిగింది. UX కి డేటా సైన్స్ లో వర్క్ చేశాను. డేటా సైన్స్ లో డాష్ బోర్డ్ డిజైనింగ్, ఇన్ఫర్మేషన్ డిజైనింగ్ లీడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అవి కూడా చేశాను డేటా సైన్స్ కంపెనీలో. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అవ్వచ్చు బిజినెస్ మీద. నువ్వు వాల్మీక్స్ ఫ్రూట్ జ్యూస్ లెక్క ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవడమేనా? అస్సలు నీ ప్రొఫైల్ చూస్తే రకరకాల ఇండస్ట్రీలు ఉంటాయి, బట్ ప్రతిదీ మళ్ళీ డాట్ కనెక్ట్ అయినట్టు డిజైన్ కే కనెక్ట్ అయి ఉంటుంది. కహినా కహి ఎక్కడో కాడ ఖచ్చితంగా మళ్ళీ నువ్వు ఏది స్టార్ట్ చేసినా పోయి మళ్ళీ డిజైన్ దగ్గరికే పోతావు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మా వ్యూవర్స్కి నీ జర్నీ గురించి కొంచెం
వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతారు. ఐఎమ్ షూర్. నేను వీఆర్ ఫ్రెండ్స్, బట్ మోర్ దెన్ దాట్ నీ గురించి నాకు కూడా ఇంకా తెలుసుకోవాలని చాలా ఉంటుంది. సో మా వ్యూవర్స్కి నీ గురించి వేర్ యూ స్టార్టెడ్ ఫ్రమ్ జాబ్ లైఫ్ టు ఎంటర్ప్రీన్యూరల్ జర్నీ వరకు, సో ఏం జరిగింది అనేది మీరు ఒకసారి మాకు క్విక్ ఇంట్రొడక్షన్ లాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేయండి. ఐ కెన్ సే ఇన్స్పైర్ చేయడం అది ఓకే ఫైన్, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఐఎమ్ షూర్, ఐఎమ్ డామ్ షూర్. నా ప్రొఫెషన్లో నేను ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయాలనుకుంటా. వర్క్ లెర్నింగ్ ప్రాసెస్, వర్క్ చేసే ప్రాసెస్లో లెర్నింగ్ విత్ ఫన్, లెర్నింగ్ విత్ నాట్ ఫర్ శాలరీ. నేను జాబ్ చేసేటప్పుడు అది నాకు ఇష్టమై ఉండాలి. ఆ జాబ్తో నాకు మనసుకు మనం ఇష్టమైన పని చేస్తున్నాం. అది ఇప్పుడు ఆకలి తీరటం కోసం ఫుడ్ తినటం వేరు, ఇష్టపడి ఫుడ్ తినటం వేరు. ఆకలి తీరటం కోసం తినేది లిమిటెడ్ గా ఉంటుంది, ఇష్టపడి తినేది ఎక్కువ ఉంటుంది, ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. మన మైండ్ సెట్ ఎలా అప్పుడు హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉంటుంది. జాబ్ కూడా నేను అలానే ఒక ఇష్టంగా చేశాను కాబట్టి అది హ్యాపీనే. దాంట్లో ఇంకా ఆ హ్యాపీనెస్ ఇంకా కిక్ రాక, లేదంటే ఆ ఫీల్ రాక మనం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకా హ్యాపీనెస్ అంటే ఇంకో హ్యాపీనెస్ కి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఆఫ్ ఫేస్ హ్యాపీనెస్, లైట్ ఉంటే డార్క్ ఉంటుంది, ఆబ్వియస్ గా జరిగే. దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్, సహజమైన ప్రక్రియ. ఎప్పటికీ లైటే కావాలంటే కుదరదు కదా. లైట్ కి ఎప్పుడైనా డార్క్ ఉంటేనే వాల్యూ ఉంటుంది. డార్క్ ఉన్నప్పుడు లైట్ కి వాల్యూ, లైట్ ఉన్నప్పుడు డార్క్ కి వాల్యూ. అది బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అది బానే ఉంది. ఓకే, జర్నీ బేసికల్ గా స్టార్ట్ అయింది చిన్నప్పటి నుంచి. చూసుకుంటే క్రియేటివ్ పర్సన్ అంటారు. క్రియేటివ్ గా చిన్న చిన్న స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, బొమ్మలు చేయటం అవన్నీ చిన్న స్కూల్ ఏజ్ నుంచే, లైక్ 3rd క్లాస్ 4th క్లాస్ నుంచే కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయటం. ఆర్ట్ అండ్ స్కల్ప్చర్స్, ఇవి సైన్స్ ఫేర్స్, ఇలాంటి వాటిలో అవార్డ్స్, ఇవన్నీ చాలా లైక్ ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈ ఆర్టిస్టులకి ఎవరికైనా, సింగర్స్ కైనా, డాన్సర్స్ కైనా ఈ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. అది ఏమవుతుందంటే చాలా మంది ఆర్ట్ కానీ స్కిల్స్ కానీ ఒక పార్ట్ ఆఫ్ ది హ్యాబిట్ గా, ఒక హాబీగా ఉంటుంది. మనకి అదే ప్రొఫెషన్ అయింది, అదే ప్యాషన్ అయింది, అదే వ్యాపారం అయింది ఇప్పుడు. అదే కాబట్టి కొంచెం మనకి డబ్బులు వచ్చినా రాపోయినా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హ్యాపీనెస్ అనేది సాటిస్ఫాక్షన్. అఫ్ కోర్స్ డబ్బులు వస్తాయి, బిజినెస్ ప్యాటర్న్ ఫస్ట్ మనం ప్యాషనేట్ గా వెళ్తే ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఎవరైనా ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉన్నా తక్కువ ఉండా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా పడుకోవటం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేదే ముఖ్యం. ఎంత ఉండగానే హ్యాపీ ఒకటికి ఒక 30 lakhs 40 lakhs ప్యాకేజ్ ఉండి రోజు స్ట్రగుల్ అవుతా ఉండి అన్ని థింగ్స్ కొనుక్కుంటే వచ్చే హ్యాపీనెస్ కంటే ప్యాషనేటివ్ జాబ్ చేసేవాడికి ఉండే హ్యాపీనెస్ వేరు. నాట్ ఓన్లీ జాబ్, బిజినెస్ కానీ ఏదైనా. అది నాకు నచ్చింది. నా జర్నీలో అయితే అది హ్యాపీగా అనిపించింది. అదే ఇందాక అన్నట్టుగా ఎక్కడో అక్కడ ఏ బిజినెస్ చేసినా, నువ్వు ఏం చేసినా, నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్, ఈవెన్ నువ్వు జాబ్ షిఫ్ట్ చేసినా, ఏం చేసినా, నీ ఎంటైర్ కెరీర్ లో నేను చూసింది అయితే సమ్వేర్ అరౌండ్ యూ కనెక్టెడ్ విత్ డిజైన్, ఆర్ట్, వీటితో రిలేట్ అయి ఉన్నావు. క్రియేటివ్ సైడే కనెక్ట్ అయి ఉంటా, క్రియేటివ్ పాయింట్ ని కనెక్ట్ అయి ఉంటాను. సో మరి చిన్న ఎలా ఉందంటే, ఇది చిన్నప్పుడు మన స్టోరీస్ చదువుకునే వాళ్ళం. అంటే ఏం చెప్పమన్నా 4 కాళ్ళు ఉంటాయి అని చెప్పేవాడు. నేను ఎటైపు వెళ్ళినా ఈ జోనర్స్ లో. ఎప్పుడైనా చాలా మంది కనెక్ట్ అయ్యేది ఎలా ఉంటుందంటే, మనకి నేను స్టడీ చేసింది ఇప్పుడు కాదు, రాకముందు స్టడీ చేయాల, లెర్నింగ్ ప్రాసెస్ లో మనం స్టడీ చేస్తూ ఉంటుంది. చేసినప్పుడు చాలా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్, బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ప్యాషనేట్ గా వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను అది ఇంటెన్షనల్ గా కాకపోయినా నాకు బై బర్త్ బిల్ట్ ఇన్బిల్ట్ నేను ఎంజాయ్ చేద్దాం అంటే, వేరే ఇది వచ్చినా రాపోయినా ఇది ఎంజాయ్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఇప్పుడు
మనం ఎంజాయ్ చేయాలి వర్క్. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం ఏ లెవెల్ కంటే ఆ లెవెల్కి వెళ్ళొచ్చు. వరల్డ్ వైడ్గా ఎవరు చూసినా వాళ్ళు ప్యాషనేట్గా చేశారు. స్టీవ్ జాబ్స్ చూస్తే ఆయన క్యాలిగ్రఫీలో నుంచి లెర్నింగ్ ఎలా లెర్న్ చేశాడు, ప్యాషనేట్గా, ఇంట్రెస్ట్గా. ఆయన ఆర్టిస్ట్, టైపోగ్రఫీ, క్రియేటివ్ కాన్సెప్ట్, పోస్టర్ డిజైనింగ్, ఒక స్ట్రగుల్ అండ్ ఎగ్జిస్టింగ్స్ లో కూడా క్యాలిగ్రఫీ నేర్చుకునేటప్పుడు చాలా థింగ్స్ నేర్చుకోవటంలో ఏంటంటే స్ట్రగుల్, నేర్చుకోవటం కోసం లెర్న్ చేసేటప్పుడు స్ట్రగుల్ అయ్యాడు, నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ స్ట్రగుల్ అయ్యాడు. ఇట్ ఈస్ ఎ స్వీట్ పెయిన్ అంటారు కదా, ఆ టైప్. దాని మీద జర్నీలో ఒక రకంగా ఏమైంది, ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ నాట్ టెక్ గై. క్రియేటివ్ కాన్సెప్ట్ ఉంది కదా, క్రియేటివ్ కాన్సెప్ట్ ఉండేటప్పటికి ఈ రోజున యాపిల్ కంప్యూటర్స్ కానీ, ఐఫోన్స్ కానీ వరల్డ్ లో ది బెస్ట్ క్వాలిటీ క్రియేటివ్ ఒక అవుట్పుట్ గ్యాజెట్స్ వచ్చినాయి అంటే వరల్డ్ లో ది బెస్ట్ ఐఫోన్, మ్యాక్. ఓకే, నెక్స్ట్ వస్తుంది. తర్వాత ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఈజ్ నాట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ నాట్ లైక్ ప్రోగ్రామ్ డెవలపర్, ఈజ్ డోంట్ నో ఆల్గరిథమ్స్. ఇన్నోవేటివ్ మైండ్. ఇప్పుడు నేననేది అదే, జనరల్ గా ఇన్నోవేటివ్ మైండ్, క్రియేటివ్ కాన్సెప్ట్స్, నాట్ ఓన్లీ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ద ప్రాసెస్ ఆఫ్ అప్రోచ్ దేర్ లైఫ్ స్టైల్. నేరోగా వెళ్తే అవదండి పని, క్రియేటివ్ గా వెళ్ళాలి. నేరోగా అంటే అది సినిమా డైలాగ్ ఏదో ఉంటుంది, దాన్ని రోజు పొద్దున్నే లేచామా, తెల్లారిందా, తిన్నామా, ఆ టైప్ కాకుండా కొంచెం క్రియేటివ్. జాబ్ లో అయినా క్రియేటివ్ మనం ఉంటాం. సగానికి సగం మీడియాక్రే కదా, పొద్దున్న లేచామా, ఆఫీస్కి వెళ్ళామా, పని చేసుకున్నామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా. అందుకే మెట్రో ట్రైన్స్ ఫిల్ అప్ అవుతున్నాయి బాగా. ఒకప్పుడు బస్సులు బాగా ఫిల్ అప్ అయ్యాయి, ఇప్పుడు మెట్రో ట్రైన్స్ బాగా రష్ గా ఉంది. ఇంకా కొన్ని ట్రైన్స్ వేయాలి. ఈ ప్రాసెస్ లో సరిపోట్లా, ఈ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఉంది కాబట్టి సిటీలో. అది కాకపోతే ఏదేమైనా చెప్పాలంటే మనం ఇండియాలో మన ఎడ్యుకేషన్లోనే కొంచెం కొన్ని డ్రాబ్యాక్లు ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచే క్రియేటివ్ థింకింగ్ ప్రాసెస్లో ఫోకస్ చేయలేకపోవడం. అఫ్ కోర్స్ మీ ఇంట్లోనే ఎన్వైరన్మెంట్ వేరు, మీ ఫాదర్ ఆర్టిస్ట్, ది గ్రేట్ ఆర్టిస్ట్, నువ్వు ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నీ డిగ్రీ కూడా నువ్వు ఆర్ట్నే చదివావు, బిఎఫ్ఏ, రైట్? ఐఎమ్ నాట్ రాంగ్? రైట్. నీది వేరు, నీ సబ్జెక్ట్ వేరు. హౌ అబౌట్ రెస్ట్ ఆఫ్ ది 99%? జనాలు పెద్దగా ఆర్ట్ తెలియదు, ఇన్నోవేటివ్ మైండ్ సెట్, అది కొంచెం ప్రాబ్లం ఉంది. టు బి ఫ్రాంక్, ఆర్ట్ అని కాదు, బేసికల్ గా ఎలా ఉంటుందంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ లో కంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్ ఏంటి, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, మెకానికల్ ఇంజనీర్, ఏరోనాటికల్ ఇంజనీర్, నాసాలోకి వెళ్ళాలి, ఆస్ట్రోనాట్స్ అవ్వాలి, పైలట్స్ అవ్వాలి, ఇలాంటి డాక్టర్ అవ్వాలి, ఇలాంటి గోల్స్ ఉంటాయి. ఎవరికి ఉంటాయి? పిల్లలకు కాదు, పేరెంట్స్కి ఉంటాయి. పేరెంట్స్కి ఉండి ఆ గోల్స్ కోసం అని పాత్ సెట్ చేస్తాం. అది అసలు చాలా గుడ్ థింగ్. అలాంటి పేరెంట్స్ ఉంటాం చాలా గొప్ప విషయం. కానీ పిల్లోడికి ఇష్టమా కదా? ఇష్టం ఉందా లేదా? పేరెంట్కి ఇష్టం ఉండదు. పిల్లోడు ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే నేను ఆడుకొట్టాను, ఎంజాయ్ చేస్తాను అని. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఐ థింక్స్ ఒకటి బర్డ్ స్టోరీ ఉండేది ఇంగ్లీష్లో అనుకుంటే, నేను ఆ పక్షిలాగా ఎగరాలనుకుంటున్నాను, సరదాగా తిరగాలనుకుంటున్నానని పోయెట్ దాని మీద రాస్తాడు. పిల్లల మైండ్ సెట్ సరదాగా ఉండాలి, ఫ్రీ బర్డ్ లైఫ్ ఉండాలనుకుంటారు. అలానే వాళ్ళకి ఓరియంటేషన్, బాబు నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు, నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే ఆడుకోవటం ఇంట్రెస్ట్ ఉందంటారు, సరదాగా ఫ్రెండ్స్ తో తిరగటం ఇంట్రెస్ట్ ఉందంటారు, ఇంకోటి ఏదో ఇంట్రెస్ట్ ఉందంటారు. కానీ చాలా మంది పిల్లలు చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పవచ్చు. దాన్ని వాడు డ్రాయింగ్ బాగా చేస్తున్నాడు, ఇది కొంత టెక్నికల్ గా ఏదో ప్లే చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు.
వాడి టెక్నికల్ మైండ్ ఏంటో, క్రియేటివ్ మైండ్, టెక్నికల్ మైండ్, లాజికల్ మైండ్, టెక్నికల్ మైండ్, లాజికల్ మైండ్, క్రియేటివ్ మైండ్ ఏదనేది మనం అప్రోచ్ చేయమనుకో వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్. కొంతమంది ఈ పురుగులను పట్టుకొని చిరాగా పిల్లలు ఆడుగొట్ట అది ఇది చేస్తూ ఉంటారు. వాడికి బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉందేమో తెలీదు. కొంతమంది అన్ని రీఇంజనీరింగ్ చేస్తారు. ఏదన్నా కారు కొనిస్తే కారు కానీ వెహికల్ ఆడుకోవటం కంటే ఒప్పదీయటం ఇంట్రెస్ట్ ఉంటుంది. రీఇంజనీరింగ్ చేసి మళ్ళీ దాన్ని ఫిక్స్ చేయటం ఇంట్రెస్ట్ ఉంది. కొంతమందికి డాన్స్ ఇవన్నీ బొమ్మలు పెట్టినా ఏది పెట్టినా ఇవన్నీ ఏది ఉండదు, డాన్స్ చేయటం ఇంట్రెస్ట్. కొంతమందికి నీకు ఎక్కడ దొరికిన గోళ్ళు ఎక్కడ దొరికినా రాయటం, డ్రా చేయటం అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేసి దానికి మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఎంతవరకు స్కేలబిలిటీలో వెళ్తాడు. కొంతమందికి జనరల్ గా అందరూ ఒకేలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే. కొంత ట్రావెల్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు వెళ్ళలేరు, మారుతారు. అది ఆ టైం అప్పుడా లేదు అంటే అది మనం ఏంటంటే తెలివిగా అబ్జర్వ్ చేయాల్సింది పేరెంట్సే. చేసి ఏది కరెక్ట్ పాత్ అనేది డిసైడ్ అయ్యి వాళ్ళ హ్యాపీనెస్ కి మనం ఎప్పుడైతే మనం ఉంటాం, వాడికి పైలట్ ఇంట్రెస్ట్ అనుకో పైలట్ అవుతాడు. కొంతమంది బైక్ రైడింగ్ ఇంట్రెస్ట్, కొంతమంది కార్ రైడింగ్ ఇంట్రెస్ట్, అలా వాడికి ఏరోప్లేన్ నడిపే ఇంట్రెస్ట్ ఉందనుకో పైలట్ అవుతాడు. దానికి నువ్వేం చేయాలి? నువ్వు బైక్ తీసుకున్నంత ఈజీ కాదు, సైకిల్ దొక్కిన నువ్వేం చేయాలి? ఏం చదవాలి? ఇంజనీరింగ్ లో ఏం చదవాలి? దానికంటే ముందు ఏం ప్రిపేర్ అవ్వాలి? పాత్ సెట్ చేస్తే వాడి ఇంట్రెస్ట్ కి ఈ జర్నీ అనేది బాగా ప్లస్ అవుద్ది. అది అంతే. అది పేరెంట్స్ మీద ఒకడు క్రికెటర్ అవ్వాలి, ఎందుకురా నువ్వు క్రికెట్ ఆడతావు, అది వేస్ట్, అది అని. గాడ్ నిజంగా ఒక జనరేషన్ చేంజ్ అయిపోయింది. పేరెంట్స్ టైం అయిపోయింది, ఇప్పుడు మన టర్న్. వి నో వాట్ ఆర్ ది పెయిన్ పాయింట్స్. మనం చదువుకున్నప్పుడు అయినా ఏదైనా ఇప్పుడు మన పిల్లల్ని కూడా మనం అలాగే చేస్తున్నాం కదా, ఎంకరేజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మా పాప ఉంది, బుక్ తీయవే అంటే దానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఒక అరే కొంచెం ఈ డాన్స్ ఏదో బాగుంది, డాన్స్ షో చూద్దామంటే చూస్తుంది, చేస్తుంది. అంటే ఐ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఐ డోంట్ నీడ్ టు ఫోర్స్. తను అది వదిలేయట్లేదు, ఇది వదిలేయట్లేదు కదా, బట్ షీఈస్ బ్యాలెన్సింగ్. బట్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ ఫామ్. ఈ స్టఫ్ అంటే చాలా ఇష్టం. వీఆర్ ఎంకరేజింగ్ టువర్డ్స్ దట్. కాదు మన పేరెంట్స్ అప్పుడు నేను చిన్నప్పుడు తెలుసులేదు మంచి డాన్సర్, ఇప్పుడు చేస్తావా? అవ్వదులే. అంటే చిన్నప్పటి నుంచి నా మీద పడిన ఇంపాక్ట్, చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి గ్రేడ్స్ ఉండాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ఇదే ఎంతసేపు ఇదే మైండ్ సెట్. కానీ దాని తాలూకు సాఫ్ట్వేర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మేబీ కొంచెం బయటకు వస్తున్నానేమో కానీ బట్ ఆల్రెడీ దట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్. స్లోగా మరి తెలియదుగా ఒక్కొక్క ప్యాకేజ్ అన్ఇన్స్టాల్ చేయాలి. బట్ ఏమి ఇన్స్టాల్ అయింది? చాలా ఇన్స్టాల్ అయ్యాయి, సో మెనీ ప్రోగ్రామ్స్. సో ఐఎమ్ స్లోలీ అన్ప్యాకింగ్, స్లోగా ఒక్కొక్క టూల్ అన్ఇన్స్టాల్ చేస్తున్నా. ఐ ఇన్స్టాల్ మై ఇంట్రెస్టింగ్ టూల్. ఒకసారి ఫార్మాట్ చేసే ఫార్మాట్ చేస్తే మొత్తానికి బ్లాంక్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టేక్ దట్ రిస్క్. బట్ ప్రిసైజ్లీ చెప్పుకుంటే లాంగ్ స్టోరీ షార్ట్, అప్పుడున్న జనరేషన్ మన పేరెంట్స్ మనల్ని ఫోర్స్ చేసిన విధానం కానీ అది కానీ తీస్తే ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ ఫార్ బెటర్. మేబీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా చేంజ్ అవుతామో. వి విల్ గో టువర్డ్స్ ఇన్నోవేషన్ సైడ్ స్లోలీ. ఎంత ఇన్నోవేషన్ ఉందంటే నా ఫీలింగ్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ ఉండాలి. మన ఇండియాలో ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ ఉంది. ఐఐటి నో, నాట్ లైక్ ఒకటి ఆ యాడ్స్ ఏంటంటే అసలుకి అసలు మామూలుగా కాదు. రీసెంట్ గా మన మల్లన్న బయట పెట్టండి కదా, ఎలా ఉంటదంటే నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ర్యాంకులు, అది కూడా ఫేకే. ఏది రీసెంట్ గా న్యూస్ వచ్చింది, మల్లన్న ఏదో రివీల్ చేశాడు. బెంగాల్లో ఏదో ఎందులో ర్యాంక్ వచ్చిన అమ్మాయి బెంగాలీ అమ్మాయి, బెంగాలీ స్కూల్ అది.
ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి తను ఫస్ట్ ర్యాంక్, ఆ ఫస్ట్ ర్యాంక్ మాదని చెప్పేసి ఏదో రెప్యూటెడ్ కాలేజే చూపించుకున్నది. ఐ డోంట్ వాంట్ నేమ్ ద కాలేజ్, బట్ తెలుసా లెట్స్ నాట్ ఫాల్ ఇంటూ దట్ ట్రాప్. బట్ నిజం ఎక్కడెక్కడ అది కూడా సగం ఫేకే, ఇంకా చెప్పుకునేది ఏముందిలే దానికి కానీ. బట్ ఆ స్టోరీ పక్కనే పెడితే ఇది మారాలి. ఇప్పటివరకు చాలా మారింది, ఫ్యూచర్ లో మారుద్దని కోరుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ, హౌ డు యూ థింక్ దిస్? నేనైతే సొసైటీని మార్చేయాలన్నంత పెద్ద ఆశయాలు అయితే లేవు, కానీ నా పని నేను ఎంజాయ్ చేసుకుంటూ చేస్తా. కొంతమందికి లైక్ మైండెడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, క్రియేటివ్ సొల్యూషన్స్ ఇవ్వటం, మార్కెట్లో ఎంటర్ప్రైనర్ లెవెల్లో వేరే కంపెనీస్కి సర్వీస్ చేయటం, క్రియేటివ్ ప్రొడక్ట్స్ డెలివరీ చేయటం, ఈ కాన్సెప్ట్స్ మీద అయితే వెళ్తున్నాం. అది మెయిన్ నా ఫోకస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను మార్చలేను, లేదంటే ఎవరు ఇప్పుడు చెప్పినట్టు ఇంటర్మీడియట్ బోర్డు నేను రద్దు చేస్తున్నాను, 10th క్లాస్ పరీక్షలు లేవు, లేదబ్బా. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ మైండ్ సెట్ మారినంతసేపు ఎవరు ఎన్ని పాలసీలు తెచ్చినా, ఇప్పుడు మొన్న ఏదో పాలసీ తెస్తున్నాం ఎడ్యుకేషన్ లో అన్నారు. కొంతకాలం క్రితం అసలు మార్క్స్ ఏం వద్దు, మార్క్స్ తో స్ట్రెస్ అవుతున్నారు అని చెప్పేసి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టారు, మార్క్స్ కనపడకుండా. మళ్ళీ ఆంధ్రాలో ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ వచ్చిందంట, మార్క్స్ రివీల్ అవుతుంది, గ్రేడింగ్ లేదు. దానికి ఎవరు ఎన్ని పాలసీలు తెచ్చినా కానీ పేరెంట్స్ కి మావోడు ప్రతోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, లేదు మావోడు ప్రతోడు యూరోప్ యుఎస్ ఫ్లై అవ్వాలి. ఇదంతా ఎలా ఉంటదంటే ఎదటోడిని చూసి మావోడు కూడా అవ్వాలి. మంచిదే, ఎదటోడు ఆ స్కిల్ సెట్ ఎలా ఉందో ఏంటో తెలియదు, వాడు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడో స్ట్రగుల్ అవుతూ వెళ్తున్నాడో వాళ్ళ లైఫ్ లో అది నీకెలా తెలుసు? వాడికి ఇష్టం ఉండి చేస్తున్నాడా, ఇష్టంలాగా చేస్తున్నాడా ఏంటి అన్నది తెలియదు కదా. మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు కాదు ఎప్పుడో తీసారు 3 Idiots మూవీ, ఎప్పుడో అదే నిజాలు అవి. కానీ సినిమాటిక్ ఉండేటప్పటికి అందరికి ఎక్కలేదు, చాలా మంది చూసుంటారు. లేదు, రీసెర్చ్ పుట్ ఇంటూ దిస్. ఆ మూవీ చేసినప్పుడు చాలా రీసెర్చ్ చేశారంట, ఒక క్యారెక్టర్ తీసుకొచ్చారు. ఆ క్యారెక్టర్ అదే తను ఫేమస్ పర్సనాలిటీ, తన పేరు ఏదో ఉంది తెలియదు, ఇప్పుడు నన్ను పలకమన్నది నాకు రాదు. ఆయన నార్త్ ఈస్ట్ లడాక్ అక్కడ స్టోరీయే, ఆ పర్సన్ స్టోరీయే. బట్ నిజంగా నిజాలు అవి, ఒప్పుకోరు కానీ నిజాలు అవి. ఇప్పుడు ఎలా ఉందంటే ఒకరిని క్రికెటర్ చేయాలంటే క్రికెట్ లో చాలా పాలిటిక్స్ ఉంటాయి. నువ్వు ఎంతవరకు వెళ్తావురా బాయ్, ఎందుకు అని డిసప్పాయింటింగ్. బయటోడు మీ పిల్లోడు క్రికెట్ ఆడుతున్నాడా అంటే పాడైపోయాడా అంటే గాలోడా అవారానా, ఈ వర్డ్స్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే పేరెంట్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఈయనేదో చేద్దాం. హైదరాబాద్ నుంచి ఈ రోజు IPL లో ఎంతమంది ఉన్నారు తెలుసా? నియర్లీ 5 to 7 members ఉన్నారు IPL లో టుడే 2025 IPL లో. నాట్ ఓన్లీ హైదరాబాద్, పంజాబ్ గానీ ఇలా. ఇంకో విషయం తెలుసా, 14 years కొట్టాడు ఫస్ట్ బాల్, పంజాబ్ గాడి 6 కొట్టాడు, ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎంకరేజ్ చేసి ఉంటారు. నేను ఆర్ట్ అని చెప్పట్లేదు, లేదా ఏదని చెప్పట్లేదు, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే. PV సింధుకి వాళ్ళ ఫాదర్ మార్నింగ్ 4 o'clock డ్రాప్ చేసేవాడంట ప్రాక్టీస్ కి. అంటే పిల్లల దగ్గర స్ట్రెంగ్త్ ఎనర్జీ ఉంది అని కనిపెట్టి వాళ్ళు కష్టపడితే అవ్వదు. పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ కష్టపడాలి, వాళ్ళు చేసేదాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ చూసి నువ్వు పని చేయడంలో నువ్వు ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలి. నా కొడుకు కొడుతున్నాడు రా 6 అని నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి. నా కూతురు కొట్టింది కప్పు అని నువ్వు హ్యాపీగా ఫీల్ అయితేనే. ఇదంతా ఎలా ఉంటుందంటే డబ్బు 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 అన్నప్పుడు ఇది మెకానికల్ లైఫ్ లాగా ఉంటుంది. ప్యాషనేట్గా వెళ్తే క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కానీ కొన్ని కంట్రీస్ లో ఏంటంటే వదిలేస్తారు, నీకు ఇష్టమైనది చెయ్యి. అందుకే పెద్ద పెద్ద సైంటిస్టులు వస్తారు. ఈ మన కంట్రీస్ లో రాలేదు చేయలేదని కాదు, క్రియేటివ్ కాన్సెప్ట్స్ డెవలప్మెంట్ కానీ ఇన్నోవేషన్స్ కానీ వస్తాయి. మనకి ఇక్కడ ఇన్ని సోర్సెస్ ఇదంతా ఉండి మనకి స్కోప్ ఉంది. ఈ రోజు నా IPL రావటం వలన యంగ్ టాలెంట్స్ ఎంతమంది బయటకు వచ్చారంటే, ఒకప్పుడు ఓన్లీ రంజీ మ్యాచెస్ ఆడాలి, ఇండియా టీంకి ఆడాలి అన్న కాన్సెప్ట్లో ఉండేవి. ఇప్పుడు ఈరోజు
టుడే ఎవ్రీబడి హ్యావింగ్ సమ్ అవేర్నెస్. అది చాలా అలానే నాట్ ఓన్లీ క్రికెట్, ఏ ఫీల్డ్ లో ఏది ఇంట్రెస్ట్ ఉందో ఏంటో చూడాలి, ఐడెంటిఫై చేసి కొంచెం సపోర్ట్ సిస్టమ్, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ ఆర్ట్, ఎనీథింగ్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ చూడాలి. బట్ మీ విషయానికి వస్తే అశోక్, ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఐటీ జాబ్ చేశారు, ఐటీ జాబ్ నుంచి దీనికి ఎలా షిఫ్ట్ నాకు అర్థం కాలే. జర సీక్రెట్లు కూడా చెప్పరాదు నాకు, నేను అనుకుంటా చేయను, నువ్వు అనుకున్నావు చేసేసినావు, గుడ్ థింగ్ కదా. ఎలా దాని నుంచి దీనికి షిఫ్ట్ ఎలా? బేసికల్గా నా చైల్డ్హుడ్ మొత్తం నూజివేడ్లో, నూజివేడ్ స్కూల్లో, మాన్ఫోర్డ్ స్కూల్స్లో చదివాను. అక్కడ మొత్తం కల్చరల్ బేస్ ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది. తర్వాత మా ఫాదర్ ఆర్టిస్ట్ అవడంతో నాకు బై బర్త్ డ్రాయింగ్ స్కిల్స్ అవన్నీ అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్కి వచ్చాను. ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. ఆ జర్నీ అవుతాను ఆ టైంలో. బిఎఫ్ఏ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్ ఐటెక్ సిటీ. మా తమ్ముడు చదివింది అదే కాలేజ్. ఓకే, లెట్స్ నాట్ గెట్ ఇంటు దట్, హిస్ స్టోరీ ఇస్ డిఫరెంట్. ఓకే, మీరు చెప్పండి. అయితే చదివాను. దాంట్లో చదివిన తర్వాత ఆ టైంలో ఏంటంటే మాకు క్రియేటివ్ కాన్సెప్ట్స్ మీద సబ్జెక్ట్ లెర్నింగ్లు చాలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. చేసుకునే టైంలో నేను నాకున్న బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంట్లో వాతావరణం, చిన్నప్పటి నుంచి ఆర్ట్, పెయింటింగ్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. దాంతోపాటు ఈజ్ కమర్షియల్ ఆర్ట్, లైక్ మాకు ప్రొడక్షన్ హౌస్ ఉండేది, లైక్ ప్రకాష్ ఆర్ట్స్, అలా యూని ఆర్ట్స్ లాగా డిజైనింగ్ అవన్నీ మా ఫాదర్ చేస్తూ ఉండేవాళ్ళు. డిజైనింగ్, కమర్షియల్ డిజైనింగ్ ఇవన్నీ చూస్తూ ఉండేది. పబ్లిసిటీ కూడా వీ హ్యావ్ సో ఓన్ హోర్డింగ్స్ కూడా ఉండే, ఏలూరు అండ్ విజయవాడలో ఓన్ హోర్డింగ్స్ ఉండే. అప్పుడు ఆ వర్క్ మొత్తం చేసేవాళ్ళు మాన్యువల్ వర్క్, సిస్టంలో కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మాన్యువల్గా చేతితో రాసి దాన్ని ఫిల్మ్ మేకింగ్ చేసి దాన్ని ఒక లైట్ కింద ఎక్స్పోజ్ చేసి దాన్ని పేపర్ యాడ్స్ గాను, తర్వాత పెద్ద పెద్ద హోర్డింగ్స్ గాను కన్వర్ట్ చేసి. స్క్రీన్ ప్రింటింగ్ ఈజ్ డిఫరెంట్, ఇది యాడ్ మేకింగ్, ఇవన్నీ చేస్తా చూసేవాడిని. మరి అంత స్కేల్ వచ్చేది ఎట్లా వస్తుంది? అంత పెద్ద హోర్డింగ్స్ అదంతా అది ఆ ఫిల్మ్ తీసుకొని వెళ్ళి అది ప్రోటోటైప్ లాగా, ఇప్పుడు మనం ప్రోటోటైప్ అంటున్నాం కదా, అది దట్ ఈస్ యూజ్ ఫర్ ప్రోటోటైప్. దాన్ని గ్రాఫికల్ బేస్ లో మాస్టర్ కాపీని చేసుకొని దాన్ని లైన్ బేస్ లో స్కేల్ చేసుకొని పెద్ద హోర్డింగ్స్ ఉంటే కమర్షియల్ ఆర్టిస్టులు ఉంటారు. ఆ టైంలో ఇప్పుడు లాగా ప్రింటింగ్ ఇంక్ జెట్ మీద ఫ్లెక్స్ ప్రింటింగ్ లైక్ 20 feet 40 feet ప్రింటింగ్ లేదు. ఎంత హైట్ హోర్డింగ్ అయినా లైక్ కర్రలు కట్టేసి లైక్ బ్యాంబో స్టిక్స్ లాగా ఉంటాయి, అవి కట్టేసి లైక్ కొన్ని చేసుకొని వెళ్ళి ఆ కమర్షియల్ హోర్డింగ్స్ రాసేవాళ్ళు అనమాట. మా నాన్నగారు ఇచ్చినటువంటి లైక్ మాస్టర్ కాపీని వాళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు అది చేసేవాళ్ళు. ఎంత పెద్ద పెయింటింగ్ మాన్యువల్ గా పెయింట్ చేసేవాళ్ళు, లైక్ 60 feet హైట్, 150 feet హైట్ లో కూడా ఎక్కి చేసేవాళ్ళు. నీకు ఒక సినిమా వచ్చింది ఎగ్జాక్ట్లీ శ్రీను అని, ఆయన మోగ క్యారెక్టర్ ఉంటది, అది ఆర్టిస్ట్ అనమాట. ఏదైనా బొమ్మలు వేసి చూపించడం అలా ఇలా దాంట్లో నువ్వు చూస్తే హోర్డింగ్ మీద రాస్తా ఉంటాడు, పైన కింద సుధాకర్ ఏదో పెయింట్ అందిస్తూ ఉంటాడు. అది ఒక ఫన్నీ స్టోరీగా ఉంటుంది. ఒకనొక టైంలో నువ్వు ఇంత బాగా ఆర్ట్ వేస్తావు ఏదంటే, ఆయన కమర్షియల్ ఆర్టిస్ట్, ప్రొఫెషనల్ ఏం కాదు. జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చూపించి నేను ఇక్కడ గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని చెప్తాడు. అది చాలా అది ఆర్టిస్టులకి చాలా మంది కనెక్ట్ అవుద్ది. అలా ఉండేది అనమాట. ఆ టైంలో మాన్యువల్ ఆర్ట్ ఉండేది. అయితే నాది వచ్చేటప్పటికి నేను అలా చేశాను, ఫైన్ ఆర్ట్స్ చేశాను, ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేది. తర్వాత నేను నాకు ఆపర్చునిటీ ఏంటంటే DQ నుంచి లైక్ ఒక యానిమేషన్ స్టూడియో అనమాట, అది దాంట్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది యానిమేటర్గా.
నేను అది కొంచెం ఆ భూమిలో ఏంటంటే మల్టీమీడియా యానిమేషన్ అది ఇది అడవుడిగా ఉండేది అనమాట. ఈ క్రియేటివ్ స్కిల్స్ ఉండే వాళ్ళందరూ యానిమేషన్ అదొక ఎరాలాగా ఉండేది. అప్పుడు ఆ టైంలో యానిమేషన్ ఒక సైడ్ స్కేల్ అవుతుంటే ఇటు ఐటీ ఒక సైడ్ స్కేల్ అవుతుంది. డిఫరెంట్. అవును, మనందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేగా ఆ టైంలో. బట్ అది కాలేజ్ బేస్లో నుంచి వచ్చింది, మీది ఇన్స్టిట్యూషన్ బేస్లో నుంచి వెళ్ళింది. ఇన్స్టిట్యూషన్ లైక్ మీరు వెళ్ళారు, నేను కాలేజీ బేస్లో నుంచి మాకు లైక్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా తీసుకున్నారు. తీసుకొని ప్లేస్మెంట్ ఇచ్చారు. దాంట్లో యానిమేషన్ మీద కొన్నాళ్ళు జాబ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ యానిమేషన్లో నుంచి ఇంకా దీంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, టెక్చరింగ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, టెక్చరింగ్ అని 3D ఆర్ట్లో గేమింగ్లోకి షిఫ్ట్ అవడం. అదే కంపెనీలో గేమింగ్ నుంచి మళ్ళీ EA స్పోర్ట్స్ బేస్లో ఇంకోటి బెంగళూరు పాప్రికాస్ అని ఆ కంపెనీలో జాయిన్ అవ్వటం. అలా జర్నీ 3D ఇండస్ట్రీలో అలా జరుగుతున్న టైంలో నాకు క్రియేటివ్గా ఎంజాయ్ చేస్తున్నా బాగుంది. ఒకనొక టైంలో ఎందుకు అనిపించింది, అసలు ఎన్ని రోజు లేస్తున్నాము వస్తున్నాము, బోరింగ్ అని కాదు, ఎంజాయ్ చేస్తున్నాం వర్క్. కానీ ఎంతకాలం ఇదే చేస్తాం, అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం వర్క్. కానీ రోజు ఒక కాన్సెప్ట్లోనే వెళ్తుంది. అది NBA జెర్సీస్, తర్వాత బాస్కెట్బాల్ కోర్ట్స్, ఇవన్నీ డిజైన్ చేయటం, ఇవన్నీ 3D అసెట్స్, రోజు అదే పని ఉంటుంది. ఇంకా నేను డిపార్ట్మెంట్ మారుదామని ట్రై చేశాను, ఇంకేదన్నా లైక్ చూద్దాం అంటే స్కోప్ లేకుండా అయిపోయింది. ఏ ఇండస్ట్రీలో అయినా కొంచెం మనల్ని రానీయకుండా ఇది పాలిటిక్స్ ఉంటాయి, మనకి సహజంగానే ఎదురయ్యే లక్షణాలు అయ్యాయి. సహజంగానే మనం ఏదైనా ఇన్నోవేటివ్కి వెళ్దామంటే పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్టు, పక్కకి వెళ్ళి ఆడుకో అంటారు కదా, అదే కాన్సెప్ట్. లేదంటే ముసుగు కూర్చోరా అన్నట్టు ఏదన్నా చెప్పినా కానీ సరే ఎందుకులే అని వేరే ఇంకా క్రియేటివ్ కాన్సెప్ట్లు ఏమన్నా ఉందా, మనం స్కోప్ అన్ని ట్రై చేస్తే గ్రాఫిక్ UI UX మీద ట్రై చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే దీంట్లో పాలిటిక్స్ ఎక్కువ ఉంటే, చిన్న ఇండస్ట్రీ యానిమేషన్ ఇండస్ట్రీ, ఈ పాలిటిక్స్లో మనం తట్టుకోలేములే. కానీ మన మైండ్ సెట్కి, మన స్మూత్ మైండ్ సెట్, ఇవన్నీ వాటితో ఫైట్ చేయడం, ఇవన్నీ చేయడం, మనం ఏమంటే స్లావర్స్ కానీ బానిసలుగా బతికే మైండ్ సెట్ కాదు మనదంతా. అని కాదు, ఫాదర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, మనదేంటంటే యాజిటేషన్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. కొంచెం ఏంటి అసలుకి ఈ అన్న కాన్సెప్ట్ల గురించి ఇక్కడ నుంచి అక్కడ ఎదుర్కొని యాజిటేషన్ చేసేంత శక్తి ఉండదు మనకు. అప్పుడు చేస్తే మనం వెళ్ళిపోదాం అనుకున్నాం, అప్పుడు ఆడే పంపించేస్తాడు. దానికంటే మనం బెటర్ లైఫ్ చూసుకోవాలి స్మూత్గా అని నేను ఒక కంపెనీలో సైంట్ అని ఇంజనీరింగ్ సర్వీసెస్, అప్పుడు ఇన్ఫోటెక్ అని ఉండేది. సైంట్ గా మారింది, బ్రాండ్ యాక్వైర్ బ్రాండ్ చేంజ్ అయింది. ఇన్ఫోటెక్ అని ఇంజనీరింగ్ సర్వీసెస్లో లైక్ ఇప్పుడు మనకి ఈ మెట్రో ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలానే బొంబార్డియర్ అని లైక్ ఢిల్లీ మెట్రో వాళ్ళే డిజైన్ చేశారు. అలానే కొన్ని యూరోపియన్ ట్రైన్స్ అవన్నీ వాళ్ళే డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన దాంట్లో డిజైన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి డిజైనింగ్, వెహికల్ డిజైనింగ్ అవన్నీ ఈ కంపెనీసే చేస్తాయి. లైక్ బొంబార్డియర్ అనే కంపెనీ ఒకటి ఉంటుంది, దానికి ఈ కంపెనీకి అవుట్ సోర్సింగ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎలాగో వాల్ట్ డిస్నీకి వర్క్ చేసాం కదా, వాల్ట్ డిస్నీకి వర్క్ చేస్తే మనం డైరెక్ట్ వాల్ట్ డిస్నీ ఎంప్లాయీస్ కాదు కదా, మనం పాప్రికాస్ ఎంప్లాయీస్, మనం డిస్నీ ప్రాజెక్ట్ లో చేస్తాం. సేమ్ ప్యాటర్న్ లో మనం చేసి దాంట్లో 3D సబ్జెక్ట్లో నేను 3D యానిమేషన్స్, ఇంజనీరింగ్ యానిమేషన్స్ ఇవన్నీ చేశాను. ఎయిర్నాటికల్ నాట్ ఓన్లీ వాక్ త్రూ,
వన్ కైండ్ ఆఫ్ వాక్ త్రూ లైక్ వెహికల్ టెక్ స్పెక్ మొత్తం ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఈ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. Kind of explainer of the engine, pilot how to drive the vehicle, controllers ఎక్కడ ఉంటాయి ఏంటి. ఇట్ ఈస్ నైస్ ఇంజనీరింగ్ ఎక్స్ప్లోజర్. అది చాలా ఎంజాయ్ చేశాను వర్క్. నో టీమ్, నేను ఒక్కడనే ఉండేవాడిని ఈ సబ్జెక్ట్లో. నేను ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఫిట్ అవడానికి ఐఎమ్ నాట్ ఇంజనీర్. నేను దాంట్లో ఫిట్ అవడానికి చాలా టైం పట్టింది. టైం నేర్చుకున్నాను 3Dలో డిజైన్ చేయటం. ఇక్కడంటే ప్రతిదీ మనకి ఇండస్ట్రీలో డిపార్ట్మెంట్లు అన్నీ విడివిడిగా ఉంటాయి. మోడలింగ్, టెక్స్చరింగ్, యానిమేషన్. అక్కడ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ. వాళ్ళు ఏ మోడల్స్ ఇస్తారు, ఆ మోడల్స్ని క్యాటియా నుంచి మోడల్స్ తీసుకోవటం, మనం డెవలప్ చేసుకోవటం, మళ్ళీ మనం మ్యాక్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం. ఇదంతా ఒక ప్రాసెస్, టెక్నికల్ స్టఫ్. దాన్ని అందులో నుంచి అదంతా నేను దాంట్లోనే ఎక్కడైనా బెంచ్ మీదకి వస్తాం కదా, బెంచ్ మీదకి వస్తాం కదా. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. వచ్చాం మనకు కూడా వచ్చింది, మనకు కూడా ఒక రోజు వచ్చింది. వచ్చిన రోజున నీకు ఐటీ కంపెనీస్లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే యానిమేషన్ ఇండస్ట్రీ కానీ ఐటీ ఇండస్ట్రీకి, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి ఉండే డిఫరెన్స్, అడ్వర్టైజింగ్ ఫుల్ క్రియేటివ్, యానిమేషన్ ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్ లాగా కనిపించే ఒక గొడ్డు సాగిరి చేపించే అటువంటి ఒక పనికి ఇండస్ట్రీ లాగా ఉంటుంది అనమాట. లేబర్ క్రియేటివ్ లేబర్ వర్క్, క్రియేటివ్ లేబర్ వర్క్. ఇప్పుడు ఒక కొండ అందంగా చేయొచ్చు, 100 కొండలు అదే ప్రాసెస్ లో చేస్తే లేబర్ వర్క్ అవుతుంది. మాస్ ప్రొడక్షన్ సేమ్ ఆ ఇండస్ట్రీలో. ఈ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం క్రియేటివ్ సబ్జెక్ట్. ఈ మనం బెంచ్ మీదకి వచ్చాం కదా, ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ అటెండ్ అవ్వటం, ఎలాగో UI UXకి ఎన్రోల్ చేసుకోవటం, గ్రాఫికల్ ఓరియంటెడ్ బేస్లో ఉన్నవాళ్ళు UI UX చేసుకుంటాం, దాంట్లో ట్రైన్ అవటం. మళ్ళీ అక్కడ నుంచి ఆల్రెడీ సర్టిఫైడ్ UI UX సర్టిఫైడ్ మనకి ఆన్లైన్ నుంచి సర్టిఫికేషన్స్ వస్తాయి కదా, ఎగ్జామ్స్ రాస్తాం, సర్టిఫైడ్. దాంట్లోనే ఇంకా సర్టిఫైడ్ మనకి ఏంటంటే UI UXలు బయట రిక్రూట్ చేసుకునే బదులు ఇంటర్నల్గా ఎవరుంటారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు కదా. ఎందుకంటే వీడు ఒక చిన్న ప్యాకేజీలో ఉంటాడు, బయట తీసుకోవాలంటే పెద్ద ప్యాకేజ్ కావాలి కదా. అన్నోన్ డెవిల్ కంటే నోన్ డెవిల్ బెటర్ అని ఉంటుంది కదా, ఆ టైప్లో మనల్ని వాడుకున్నారు. ఇంటర్నల్ గా చేంజ్ అయ్యాను, గట్టిగా తోమారు, వాడుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. మనల్ని ఒకడు వాడుకుంటున్నాడంటే తోమరు, తోమ పడతాం. హింసించరు, హింసించబడతాం. అంటే సెల్ఫ్ గా. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు కదా, బెల్ట్లు మంచి కాస్ట్లీ ఎందుకు సార్ అంటే, ఇది ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని అమ్ముతాడు కదా. బ్రాండ్ అమ్మితే సార్ ఇది బాగుంటది, ఇది కాస్ట్లీ కాదు గట్టిగా ఉంటుందా. ఎందుకు సార్ అంటే, కొట్టు బాగా దెబ్బ తగలాలంటాడు. ఆ టైప్ లో ఎవడో కొట్టక్కర్లా, బ్రహ్మానంద్ నాంటే కొట్టుకొట్టాడు. ఇక్కడ కూడా మనమే కొట్టుకోవాలన్నమాట, ఎవడో తోమక్కర్లే. అది రిక్వైర్మెంట్ అలా ఉంటుంది. ఎంజాయబుల్ బిజినెస్. లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడైనా ఎంజాయబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే తెలిసిపోయినాకంతా ఇదేనా అనిపిస్తుంది. అబ్బా, తెలుసుకునే ప్రయత్నంలో ఎంజాయ్ చేస్తాం చూసావా. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ మోడల్ ఎలా చేయాలి, దాన్ని లైటింగ్ ఎలా పెట్టాలి, యానిమేట్ ఎలా చేయాలి అన్న క్యూరియాసిటీ, ఆ కుతూహలంతో నేర్చుకోవటం చూసా, అప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆ ఎంజాయ్మెంట్ లో వచ్చే అవుట్పుట్ అసలు మామూలుగా ఉండదు. అది కొంతకాలం అయినాక అది సప్పబడిపోద్ది. అది కానీ ఇన్ బిట్వీన్ టైం ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసా, అసలు నీకు నువ్వు ఎంత స్వీట్ తిన్నా, లేదు అంటే నువ్వు ఇంకా ఏది చేసినా ఆ ఫీల్ రాదు, ఆ హ్యాపీనెస్ రాదు. అది అందరికి అలా ఉంటుందో లేదో తెలియదు, నాకైతే ఉంటుంది. ఐ థింక్ అందరికి ఆఫ్ కోర్స్ సేమ్ మైండ్ సెట్స్.
టువర్డ్స్ ఇప్పుడు డిజైన్ మీద వేరే వాళ్ళది నాకు తెలియదు. మనం కూర్చుంటే 10-15 గంటలైనా కంటిన్యూస్గా కూర్చుంటే దాన్ని అంటే ఆ లూప్ అయిపోతాం మనం. డిజైన్ మనం 18 hours వర్క్ చేసాం అబ్బా, లూప్ అయిపోతాం. వి ఎంజాయ్ ద ప్రాసెస్. అవుట్కమ్ వచ్చే వరకు మనం సాటిస్ఫై అవ్వం కదా. అదొక ఫైటింగ్, అదొక క్రియేటివ్ ప్రాసెస్ అదంతా. వి ఎంజాయ్ ద వర్క్. దట్స్ ద రీజన్ వి సిట్ ఫర్ ఇన్ అవర్స్ అంటే అన్ అవర్స్ ఓపిక కూర్చుంటాం, బికాస్ వి ఎంజాయ్ దట్ ప్రాసెస్ కదా. అదే వేరే జాబులు, కొన్ని గొడ్డు చాకరీ జాబులు అవి అట్లా కాదు. అబ్బా ఇది ఎప్పుడో అయిపోతే బాగుండు అనే ఇది ఉంటాయి. మెంటల్ మోడల్ చేంజెస్ వెన్ టైప్ ఆఫ్ వర్క్, ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. అగ్రీ 100% కరెక్టే. బట్ ఈ ప్రాసెస్లో నేను యూఎక్స్కి వెళ్తాం, తర్వాత యూఎక్స్ మీద మళ్ళీ దాంట్లో ఇంటర్నల్గా చేంజ్ అయిన తర్వాత మంచి ప్రాజెక్ట్స్, లెర్నింగ్ బేస్ స్కోప్లో ప్రాజెక్ట్స్ చేయడం బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఎక్కడైనా ఉండే స్ట్రగులే కదా. ఇక్కడ వర్క్ ఎంజాయ్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. మరి శాలరీ పెంచాలి, ప్యాకేజ్ డబ్బు అది నీడెడ్ కదా. అంత మెడిసిన్ ఆఫ్ ఎమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఎం పిల్ల అంతే కదా. అవును, అది లేకపోతే కష్టం కదా. నీకు విటమిన్ డి, సి అలా ఉంటుంది. ఎం అనేది ఎం అంటే ఏదో అనుకున్నారు మనీ. ఓకే, జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఓకే, ఉండాలి కాబట్టి చేంజ్ చేయాలి, తప్పదుగా. అందరు చేసే ప్రక్రియ ఇది, ట్రెడిషనల్ ప్రాసెస్. సో ఇప్పుడు మరి UI UX లో ఇన్ని సంవత్సరాలు స్పెండ్ చేసావు, దాని తర్వాత నీకు మళ్ళా డిఫరెంట్ టెక్ బిజినెస్, అది అంతా ప్రింట్ బిజినెస్ లేదు, డేటా సైన్స్ లో షిఫ్ట్ అయ్యా నేను. సారీ డేటా సైన్స్ లో పార్ట్ 3 అని కాదు, డేటా సైన్స్ లో షిఫ్ట్ అయ్యాను. అది గ్రామీణ టెక్నాలజీస్ అని, అది బాగుంది, మంచి కంపెనీ. చెప్పావు కదా ఏదో డాష్ బోర్డ్స్, డేటా అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, అది కూడా కంపెనీ బాగుండేది. మంచి మంచి పెద్ద ప్రాజెక్టులు చేసాం. కాబట్టి అది మంచి అనలిటిక్స్ కంపెనీ. దాంట్లో చేయడంతో ఇక్కడ నాకు ఎంకరేజ్మెంట్. ఇప్పుడు మనం ఎలా బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏదో సాధించాలి రా, ఇది కాదు లెర్నింగ్ ప్రాసెస్ లో మంచి జాబ్ కొట్టాలని ఎలా ఉండేదో, అక్కడ IIT వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. జనరల్గా IIT వాళ్ళ మైండ్ సెట్ జాబ్ చేద్దాం ఉండదు. నేను గోత్రూ అయినప్పుడు జరిగింది ఏంటంటే, ప్రతివాడు ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలని నాకు ఇన్స్పైరింగ్గా ఉండేది. నాకేంటంటే ఏదో చేయాలని ఉండేది. ఇవన్నీ జరుగుతున్నాగా ఉంటా యానిమేషన్ ఫ్రీలాన్సింగ్ బిజినెస్ చేసేవాడిని మధ్యలో. నేను చిన్న యాడ్స్, చిన్న అవన్నీ చేసేవాడిని. నాకేంటంటే బిజినెస్ చెయ్యాలి ఏదో అని ఉండేది. కంపెనీ పెట్టేయాలి, లేదు అంటే దాని మీద ఏదో చేసేయాలనే కాన్సెప్ట్ కంటే ఎక్స్ట్రా ఇన్కమ్ మన స్కిల్లో నుంచి మనకు రావాలి. జాబ్లో నుంచి వచ్చే ఇన్కమ్ కంటే బయట మన స్కిల్తో వచ్చే ఇన్కమ్ రావాలి. అలానే నేను ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడిని. మ్యాక్ అని, ఎరీనా, ఇలా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని కాలేజెస్లో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. లైక్ దీంట్లో వర్క్ చేస్తూ గెస్ట్ ఫ్యాకల్టీగా అలా ఉండేది. అది కూడా హెల్ప్ అంటే ఇప్పుడు మనకు నాలెడ్జ్, ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీ, ఇప్పుడు కష్టపడటంలో మనకు వచ్చింది ఎంజాయ్ చేస్తూ చెప్తాం కదా, అది బాగుంటుంది. అది ఓకే, ఫైన్. తర్వాత వీళ్ళ IIT బేస్లో ఉండే వాళ్ళు మనకేమవుతుందంటే గుడ్ ఫ్రెండ్స్ ఉండటం వలన వాళ్ళందరూ నా క్రియేటివ్ థాట్స్ కానీ ఇవన్నీ, అసలు నువ్వు ఇంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నావు, ఇలా చేస్తున్నావు, అంతా చేస్తున్నావు, నువ్వే ఎందుకు కంపెనీ పెట్టకూడదంటే, నాకు ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నాకు ఆ మైండ్ ఉండేది. బిజినెస్ చేయాలని, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, అది ఇది అన్ని ఆలోచించడం ఉంటుంది. ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారు చెప్పు, తెలుసా? ఎలా ఆలోచిస్తారు? నేను కూడా ఉన్నా. అది కాదు అంటే నేను 90%లో ఈ జాబ్ పోతే రేపొద్దున పరిస్థితి ఏంటి అని ఇంకొకటి ఆలోచిస్తాడు. జాబ్ పోతే కాదు, ఈ జాబ్ కంటే బెస్ట్ జాబ్కి వెళ్దామని. ఎంతసేపు ఈ జాబ్ మీదే ఉంది. క్రియేటివ్గా అంటే బయటకు వచ్చి ఒక బిజినెస్ చేద్దాం అని అందరికీ ఉంటుంది. కానీ సర్కిల్ ఉంటుంది చూసావా, సర్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్.
నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ సర్కిలే. నాకు నువ్వు బయటకు వద్దామని అనుకున్నావు, నేను బయటకు వద్దాం అనుకున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ హౌస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ హౌస్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలానే రెసిడెన్షియల్ ఇన్ హౌస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అంటే నువ్వు చేసే దాని మీద కాన్ఫిడెన్స్ లేక కాదు, లేదు అంటే నువ్వు చేయలేవని కాదు. మనం రిచ్గా ఉండేవాడు జాబ్ చేయడు కదా, జాబ్ చేసేది మొత్తం మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్. ఈ రోజు జాబ్ అంతే, రేపొద్దున ఈఎంఐ ఏంటి? నీకు అమ్మాయిలు లేకపోయినా ఈ అమ్మాయి కావాలి. అర్థమైందా? నీకు ఇద్దరు పిల్లలు అవ్వచ్చు, నీకు మాత్రం ఇంకో అమ్మాయి ఉంటుంది, అదే ఈఎంఐ. నువ్వు ఆ ఈఎంఐ అనే ప్రాసెస్ ఏం చేస్తుంటే, నీకు నూనె తెలుసా? గానుగ అంటారు. గానుకి నూనె రావాలంటే ఒక ఎద్దును కట్టి తిప్పుతా ఉంటారు, అది మోటార్ బదులు అది తిరుగుతూ ఉంటుంది. అది ఎలా తిరుగుద్ది అంటే దాన్ని వదులుకోలేదు అనమాట. అది అటు వెళ్ళటానికి ఉండదు, ఇటు వెళ్ళటానికి ఉండదు, చచ్చినట్టు దాని చుట్టూ. ఎందుకంటే దానికి ఆల్రెడీ పెద్ద బండరాయి కట్టేశారు, దానికి కట్టేశారు. ఆ గానుకలో ఉండే ఆ మెకానికల్ సిస్టమ్ లో ఒకటి ఫిక్స్ చేసేస్తారు అనమాట, ఒక వెయిట్. అదేం చేస్తుందంటే ఇది టర్న్ అయినప్పుడు అది రోల్ అవుతూ ఉంటుంది, అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది తిరిగితే ఆయిల్ వస్తుంది, నువ్వు జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి. నువ్వు జాబ్ చేస్తే ఏటీఎం లో మనీ వస్తాయి, మనీ వస్తాయి. అదే ఇప్పుడు కట్ ఈఎంఐ కట్ అవ్వాలి అంటే నువ్వు తిరగాలి, నూనె ప్రొడ్యూస్ అయితే అది కట్ అవుద్ది, అంతే. ఆయిల్ వస్తుంది, ఆయిల్ వేరే ఓనర్ తీసుకొట్టాడు, నువ్వు ఇక్కడ ఆ గొడ్లాగా తిరుగుతా ఉంటే ఈఎంఐకి వెళ్ళిపోతా ఉంటాయి. నువ్వు ఆప్ చేసావా, నీకు వెయిట్ ఎక్కువైపోద్ది, ఆ వెయిట్ తో అది చచ్చిపోద్ది అనమాట. అలానే ఇప్పుడు ఏంటంటే ఈఎంఐ అనేది చాలా మంది అలా ఫిక్స్ అవుతుంది. కానీ దానికి నేనేమంటానంటే, నాకు ఈ ఐఐటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏంటంటే క్రియేటివ్ స్కిల్స్, నా దగ్గర డబ్బులు ఇవన్నీ ఉండే ప్రాసెస్, ఈ ప్రాసెస్లో ట్రై చేయ అని ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఇస్తే బాగానే ఉంది. మినిమం మనీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్లో నేను నిన్ను అడిగాను, తర్వాత చాలా మందిని అడిగాను. ఇక్కడ అంటే ఆ స్టార్ట్అప్ గురించి చెప్పాలి, అది మోర్ ఇంటూ ప్రింటింగ్ సైడ్ కదా. అంటే వై ప్రింట్? అందరూ అంది ఏంటంటే, ఒరే బాబు నువ్వు బుర్ర ఉందా అసలుకి? ఇప్పుడు అంతా ఇంత డిజిటల్ టెక్నాలజీస్లో ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ ఎవరికి సరిగ్గా వర్క్ లేదు, ప్రింటింగ్ అంటావు, ప్రింటింగ్ ఫీల్డ్ అయిపోయింది, అంతా డిజిటలైజేషన్ అయిపోయింది, నువ్వు ప్రింట్ ఎలా చేస్తావని ఇదంతా అడిగారు. అడిగితే నేను అన్నాను, నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేద్దామని ఫీలింగ్ ఉండేది. బిజినెస్ అనేది డబ్బులు సంపాదించడం కోసం వచ్చేవాడు ఎప్పుడైనా ఫెయిల్ అవుతాడండి. అంటే దేనికి వస్తారు అన్న కాన్సెప్ట్ ఉంటుంది కదా, డబ్బులు సంపాదించడానికి వచ్చేది. కానీ ప్యాషనేటివ్ గా రావాలి, మనకి తెలిసిన పనే చెయ్యాలి. మనకు తెలిసిన పని చేస్తే ఆ బిజినెస్ అనేది ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే యు ఎంజాయ్ ద ప్రాసెస్ కదా. ఎంజాయ్ ద ప్రాసెస్. స్ట్రగుల్ అయినా నువ్వు దాంట్లో నుంచి ఎలా బయటపడతావు అనేది తెలుస్తుంది. నువ్వు స్విమ్ చేయగలిగినప్పుడే నువ్వు ఈదగలవు. కింద పడ్డా ఆటుపోట్లు వచ్చినా గానీ ఎవరు స్విమ్మర్. నీకు స్విమ్మింగ్ రానప్పుడు నీళ్ళలో దూకితే ఎలా? వచ్చినాక పడతా లేస్తా స్విమ్మింగ్ నేర్చుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దాంట్లో మునిగిపోవడానికి కూడా దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ స్విమ్మర్, నువ్వు ఈతగాడివి కాదండి, నువ్వు పడిపోయావు, దూకుతున్నావు. నేను దూకి నేర్చుకోవటానికి చాలా మంది ఇప్పుడు డబ్బులు సంపాదించడం అని వచ్చే వాళ్ళందరూ చేసే మిస్టేక్ అది. అసలుకి ట్రెండింగ్ లో ఉండే బిజినెస్ ఏంటి, డబ్బులు వచ్చే బిజినెస్ ఏంటి, ఆ టైపే ఆలోచిస్తారు. అది కాదు, అసలు షార్ట్ కట్ కాదు. డబ్బులు వచ్చే బిజినెస్ అనేది ఏముండదు. అన్నిట్లో డబ్బులు వస్తాయి, అన్నిట్లో నష్టం ఉంటుంది. నష్టం లేని బిజినెస్ ఉండదు, లాభం లేని బిజినెస్ ఉండదు.
దేనికి తగ్గ అది దానికి ఉంటుంది. కానీ నువ్వు ఆ బిజినెస్ లో నీకెంత వరకు వచ్చు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు ఎంత స్టడీ చేసావు, పోనీ బిజినెస్ ని స్టడీ చేసావా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కిరాణా దుకాణం పెడదాం అనుకుంటున్నావు బై. కిరాణా దుకాణం పెడదామంటే నీకేం కావాలి? 4 కిరాణా దుకాణాల్లో కిరాణా కొట్లో కొన్న సరుకులు ఎంతకు అమ్ముతున్నాడు అన్నది స్టడీ చేస్తే సరిపోద్దా? లేదు అంటే నువ్వు దాంట్లో పనిచేసినోడు పెడితే ఎక్స్పీరియన్స్ వేరుంటుందా? ఆల్రెడీ పని చేసినోడు పెడితేనే ఆడు ఫ్రూట్ఫుల్ గా, దాంట్లో కష్టాలు ఏంటి, స్టడీ చేసినోడికి స్టడీ చేసినట్టే ఉంటుంది. అదే బట్ ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు ఐటీ బిజినెస్ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఇంకో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ నేను పెట్టలేను కదా. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అట్లాంటప్పుడు నేను కొత్త బిజినెస్ అనుకున్నప్పుడు దాని గురించి స్టడీ చేసి పెట్టుకుంటా. అది గూగుల్ ఎక్కడ పెట్టారు? పెద్ద నీకు హైటెక్ సిటీలో పెద్ద సైబర్ ఇది సైబర్ పెర్ల్ అంతలో, లేదు అంటే ఇంత పెద్దదేమన్నా తీసుకొని గూగుల్ స్టార్ట్ చేశారా? లేదంటే సైబర్ టవర్స్ అంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ స్టార్ట్ చేశారు చెప్పు? స్టార్ట్అప్ చిన్న రూమ్ లో స్టార్ట్ చేశారు. అంతే, నువ్వు స్టార్ట్ చేయి. నీకు ఐటీ వస్తే ఐటీలో నువ్వు చేయగలనని నీకు నమ్మకం ఉండి, నీ క్లయింట్స్ ఉంటే నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు స్టడీ చేయి. నేను అనేది అదే. నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దీంట్లోకి రాకూడదా? అంటే వాళ్ళు ఏదనుకుంటా బిజినెస్ లో రాకూడదు. ఎక్స్పీరియన్స్ లేకుండా రావద్దు కాదు, ఎక్స్పీరియన్స్ తో రండి. లేదు అంటే డీప్ స్టడీ అనాలిసిస్ చేసి వచ్చి నువ్వు స్టేబుల్ అవడానికి నీ మైండ్ సెట్ ప్రిపేర్ అవ్వాలి. నేను ఈఎంఐస్ చూసుకోగలను, నేను బ్యాకప్ మనీ పెట్టుకొని నేను ఏదైనా స్ట్రగుల్ అయ్యి చేయగలను, నేను ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తెచ్చుకోగలను, నాకు ఏంజల్ ఇన్వెస్టర్స్ వస్తారు అని నీకు కాన్ఫిడెంట్ గా ఉంటే నువ్వు రా. వితౌట్ ఎక్స్పీరియన్స్ తో ఎక్స్పీరియన్స్ ఉండేవాడికి నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉండేవాడికి వాల్యూ యాడెడ్ థింగ్స్ ఉంటాయి చాలా. నీకు స్విమ్మింగ్ వచ్చినోడికి స్విమ్ సూట్ అక్కర్లా, టైర్స్ అక్కర్లా, స్విమ్మింగ్ నేర్చుకుని కూడా పెట్టొచ్చు. నీకు దానికి బిజినెస్ ట్రైనింగ్స్, ఎంటర్ప్రైనర్ ట్రైనింగ్స్, స్టడీ, కేస్ స్టడీస్ ఇవన్నీ చేసి డేటా అనాలిసిస్ చేసి ఏ ఏరియాలో పాసిబిలిటీ ఉంది, ఏ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ స్టడీ చేసి కేస్ స్టడీస్. సిమిలర్ బిజినెసెస్ అయితే మనం వాడు కాంపిటేటర్ అనుకునేవాడు, లేదు అంటే ఆ బిజినెస్ లో సక్సెస్ అయినోడు, వాడు ఎలా చేస్తున్నాడు, వాడి లైఫ్ స్టైల్ ఏంటి, వాడి కంపెనీ స్టేటస్ ఏంటి, అన్ని స్టడీ చేయాలి. గ్రౌండ్ వర్క్ కాదు, కేస్ స్టడీస్ బాగా చేయాలి. చేసిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఏంటి, నువ్వు స్టార్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు గ్రౌండ్ వర్క్, నువ్వు దానికంటే ముందు కేస్ స్టడీస్ చేయాలి. కేస్ స్టడీస్ ఎలా చేయాలి? ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నావు, క్యాండిల్ తయారు చేద్దాం అనుకుంటున్నావు, క్యాండిల్ తయారు చేద్దాం అనుకుంటున్నావు. క్యాండిల్ తయారు చేసే కంపెనీస్ ఏముంది, లిస్ట్ అవుట్ చేసుకో. వాడికి రా మెటీరియల్ ఎక్కడ నుంచి వస్తుంది, వాళ్ళ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళు, వాడి బిజినెస్ టర్న్ ఓవర్ తెలుసుకో. ఆన్లైన్ లో తెలుసుకుంటావు, అకౌంటెంట్ దగ్గరికి వెళ్తావు, ఆ రా మెటీరియల్ ఎక్కడ కొంటున్నాడు స్టడీ చేయి. మ్యానుఫ్యాక్చరింగ్ కి ఏ మిషనరీ వాడుతున్నారు, ఎక్కడ మిషనరీ, వాడు మార్కెట్ ఎక్కడ చేస్తున్నాడు, డైరెక్ట్ మార్కెట్ చేస్తున్నాడా, హోల్సేలర్స్ కి అమ్ముతున్నాడా, లేదు అంటే ఆడి మోడ్ ఆఫ్ బిజినెస్ ఏంటి. ఇప్పుడు నువ్వు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎన్నాళ్ళు నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇవన్నీ స్టడీ చేయాలి కదా. ఇవన్నీ స్టడీ చేయకుండా నేను బిజినెస్ చేసేస్తా అంటే కాదు కదా. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఇవన్నీ అలానే ఎక్స్పీరియన్స్ ఉండేవాడు స్టడీ చేయకూడదు అంటే ఎక్స్పీరియన్స్ ఉండగానే స్టడీ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉండే డ్రైవర్ కూడా ప్రికాషన్స్ తీసుకుంటేనే యాక్సిడెంట్ అవ్వకుండా వెళ్తాడు. నాకు BMW కారు ఆటోమేటెడ్, అంతా సెన్సార్స్ ఉండి, నాది ఇంకో కారు ఇది అంటే నో, ఆటో పైలట్ కూడా హ్యూమన్ కంట్రోల్ ఉండాలి, అప్పుడే అవుతాయి. ఇంకోటి అన్నీ బాగుండేయండి, అంతా బాగుంది. నా విషయంలో ఏమైంది, అంతా బాగానే జరుగుతుంది జర్నీ. ఇదంతా మధ్యలో మీరు చెప్పాల్సినటువంటి ఆ పైప్ లైన్ లో నుంచి కొంచెం ఇదవుతున్నా, డివేట్ అవుతున్నా. కరోనా వచ్చింది.
కరోనా అనే సినారియోలో నేనంతా బాగానే డ్రైవ్ బాగానే ఉంటుంది. న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి, సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి అవరోధాలు అంటారు కదా, అలాంటి తుఫాను, భూకంపం, అలానే సునామీ, దానికంటే పెద్దది కరోనా వచ్చింది. కరోనా బాగా దెబ్బేసిందా? కరోనా దెబ్బేయటం అంటే చచ్చిపోయినోడిని కూడా సావగొట్టేసింది. ఇంకా చంపేసిందా? అంటే చచ్చిపోయినోడు అంటే చంపేసింది ఇంకా ఆడు మళ్ళీ ప్రాణం రాకుండా ఉండేలాగా చేసింది. మరి మళ్ళీ స్టార్టప్ ఎంటర్ప్రైనర్స్ కి కరోనా టైంలో కూడా కొన్ని ఆన్లైన్ బిజినెసెస్ బాగా జరిగినాయి. ఇప్పుడు ఏంటి సోషల్ మీడియా హైప్కి వెళ్ళింది, అప్పుడే హైప్ వెళ్ళింది. కొంతమంది ఇప్పుడు న్యాచురల్ కెలామిటీ ఎలా ఉంటుందంటే, అంతా భూకంపం వచ్చి చచ్చిపోతా ఉంటే కొన్ని ఫుడ్ సప్లై చేసే కంపెనీలు ఉంటాయి. ఫుడ్ సప్లై చేసేవాడు కొన్ని ఉంటారు, వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. ఫ్యూయల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కొన్ని డబుల్ రేట్ అయ్యి అమ్మటం, మెడిసిన్, అలాంటివన్నీ బిజినెస్ ఉంటుంది. అలానే 90%, 99% పీపుల్ చచ్చిపోతా ఉంటే 1% నుంచి 5% పీపుల్ ఎప్పుడు కొంతమంది సేఫ్ జోన్ లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనం స్టార్ట్ చేసిందే అప్పుడయ్యే 3 సంవత్సరాలు అవుతుంది. ఈలోపు కరోనా వచ్చింది. ఏంటి మొత్తం ఆఫీసు, స్టాఫ్, సిస్టమ్స్ అన్ని క్లోజ్. మంది బేసేమో హైటెక్ సిటీ ఆఫీసు, అది ఎక్స్పెన్సివ్. మళ్ళీ దాంట్లో మన సర్వీసెస్ ఐటీ బేస్డ్ సర్వీసెస్ అన్ని. ప్రింట్ లో కూడా ఐటీ సర్వీసెస్ అనేది, రియల్ ఎస్టేట్, మళ్ళీ ఐటీ బేస్ రియల్ ఎస్టేట్. అంటే జస్ట్ సబ్జెక్ట్ కరెక్షన్, రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. వాళ్ళకి సంబంధించిన ప్రతి బ్రోషర్, ప్రతి ప్రింట్ మెటీరియల్ అంతా వీళ్ళ కంపెనీ నుంచి వెళ్తుంది. చాలా మేజర్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి వర్క్ చేస్తాడు మన అశోక్ వీళ్ళ కంపెనీ. దే మేక్ ఫ్రమ్ పాంప్లైన్ నుంచి మొదలు పెడితే పెద్ద హోర్డింగ్స్ వరకు అంత బిజినెస్ వీళ్ళది. టోటల్ ప్రింటింగ్ సొల్యూషన్ ఫర్ ఐటీ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఆల్సో స్కూల్స్. నేను క్వశ్చన్ అడగాలి, ఇది ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఆ పెయిన్ నాకే తెలుసు. మనము చిన్నప్పుడు బుక్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక క్లాస్ కి ప్రమోట్ అవుతున్నా అంటే నా సీనియర్స్ నుంచి నేను బుక్స్ కొనుక్కునేవాడిని. అది బాగుండేది, మా పేరెంట్స్ కూడా చాలా డబ్బు సేవ్ అయ్యేది. ఆ టైంలో కూడా అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కాదనుకో, బట్ అవి కూడా మనం సేవ్ చేసేవాళ్ళం. ఓకే, సీనియర్స్ నుంచి సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునే వాళ్ళము, అదొక ప్రాసెస్. గుడ్. ఇప్పుడు వస్తే మాకేంది ప్రతి సంవత్సరము సెట్ కొనుక్కోవాలా సచ్చినట్టు. అది 10,000కి సెట్ ఉంటుంది. మాకు 2 కిడ్స్ కాబట్టి 20,000 ఓన్లీ బుక్స్కే ప్రతి సంవత్సరం కొనాలి. మళ్ళీ పాత ఇప్పుడు మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, పాప 4th. వాడి బుక్స్ దానికి పనికిరావు నెక్స్ట్ ఇయర్. మాకేంటి ఈ బిజినెస్ మోడల్ గురించి? ఎందుకంటే అశోక్ ఈస్ టేకింగ్ అప్ సో మెనీ స్కూల్స్, బుక్స్ ప్రింటింగ్ అదంతా. సో తన మాటల్లోనే ఇందాం ఈ సైకాలజీ, ఈ బిజినెస్ మోడల్ బిహైండ్ సీన్స్ మనం కొంచెం అర్థం చేసుకుందాం త్రూ అశోక్. చెప్పండి అశోక్. తప్పించుకోవాలి, చాలా మంది పేరెంట్స్ పెయిన్ పాయింట్ ఇది బుక్స్ కి. దీంట్లో తప్పించుకునేది ఏం లేదు అంటే చెప్పకూడదు సీక్రెట్ కూడా ఏం లేదు. వెరీ సింపుల్. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, చేస్తారు, దానికి బిజినెస్ చేస్తారు కాబట్టి మాకు బిజినెస్ వస్తుంది. బట్ మాది మెయిన్ బుక్స్ బిజినెస్ కాదు, ఫస్ట్ పాయింట్. బట్ పబ్లికేషన్ బిజినెస్ వేరే ఉంటుంది, అది వేరు. మనం స్కూల్స్ కి చేసేది బ్రాండింగ్ చేస్తాం, పాంప్లెట్స్, హోర్డింగ్స్, బ్రోచర్స్, వాళ్ళ మీడియా డిజైనింగ్, ఇలాంటివన్నీ మనం చేస్తాం. వాళ్ళకి ఇన్ఫార్మ్ డిజైనింగ్, టీషర్ట్స్, ఐడి కార్డ్స్. ఇప్పుడు ఈ బుక్స్ అనేది పబ్లికేషన్స్. ఇది ఏంటంటే పబ్లికేషన్స్ ప్లస్ స్కూల్స్ కలిసి పబ్లికేషన్ వాడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తే మా వాడికి గుడ్ స్టడీ అవుద్ది అన్నట్టు చాలా మందికి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కి సాలరీస్ 1.5 lakh, 1.5 lakh, 3 lakhs వస్తుంది. మరి వస్తున్నప్పుడు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అన్న కాన్సెప్ట్ లో వాళ్ళు ఆలోచిస్తున్నారేమో, ఎవరికి తెలుసు. వేరు, వేస్ట్ చేయడం వేరు. వేస్ట్ చేయదలుచుకోలే కదా ఎవ్రీ పేరెంట్. ఈ రోజున నీకు శాలరీస్ ఒక ఐటీ ఎంప్లాయీకి సఫిషియెంట్ శాలరీస్ ఉండే, కానీ అవి సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు అంటే ఈ స్కూల్ ఫీజులు కానీ,
ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఈఎంఐస్ వలన ఒక మనిషికి 2 lakhs వచ్చినా, 1.5 lakh వచ్చిన పర్ మంత్ సరిపోతుంది. 1.5 lakh రావాలంటే 3 లక్షల శాలరీ ఉండాలి, సగం చూస్తారు కదా. ఎందుకంటే ఇది అపోహ చాలా మందికి జనాలకు తెలియదు. ఏంటంటే వాడు పెద్ద జీతం చెప్తాడు కదా ప్యాకేజ్, అలా సగమే ఆడి చేతికి వచ్చింది. ఇది ఫ్యాక్ట్. ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా వాడికి ఏంటి అబ్బా అంటే జీతమా అంటే నీది 50 లక్షల ప్యాకేజ్ ఉంది అనుకుంటా. 25 లక్షలు వస్తుంది. 50 లక్షలు అంటే 25 లక్షలు వస్తుంది. 20 లక్షలు ఉంటే 10 లక్షలు చేతికి వచ్చేది. అంటే ప్రాబ్లం గవర్నమెంట్ తో ఉంది. గవర్నమెంట్ అనొద్దు కానీ అదొక సిస్టమ్. కాకపోతే ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు అంతే. సిస్టమ్ ఉంది, మంచి సిస్టమే. అది కొన్ని కాదన్నా ఇప్పుడు మనకు కట్టే ట్యాక్స్ కి మనకు సెట్ అవుతుంది కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, ఇది మేబీ కాంట్రవర్సీ కావచ్చు కానీ ఒక ఎగ్జాంపుల్, నేను కట్టే ట్యాక్స్ కి నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కంఫర్ట్ గా చదవాలి. నాకు ఈ ఎక్స్ట్రా పెయిన్ ఏంది? నాకు ఇంత డబ్బులు సగం ఇలా ట్యాక్స్ కట్టాక 50% మనం జీతం తెచ్చుకుంటే ఆ 50%లోకి వెళ్ళి 25% మళ్ళీ ఫీజులకే అవుతున్నాయి కదా. లెక్క ప్రకారం నేను కట్టిన ట్యాక్స్ కి నా కొడుకులు గవర్నమెంట్ జాబ్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాజాగా చదవాలి, నాకు ఎక్స్ట్రా పెయిన్ లేకుండా. బట్ అది జరగదు. మళ్ళీ దీంట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అని మనం ఎంత తోపించుకుంటున్నాం. అది మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇంకొంచెం తీసేసాయి. ఏదో జిఎస్టీ కాన్సెప్ట్ ఉంది కదా, 18%. మనం ట్యాక్స్ కట్టగా మిగిలిన తెచ్చిన దాంట్లోకి వెళ్ళి మనం కొన్న వస్తువులకి వెళ్ళి మళ్ళీ 18% తీసేసి ఇంకొద్దిగా ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు దట్. ఇట్ ఈస్ డిబేటబుల్, చాలా పెద్ద టాపిక్. సరే, ఇప్పుడు నేను ఈ ప్యాకేజెస్ మ్యాటర్స్ లో ఏంటంటే నిర్మలా సీతారామన్ మీద చాలా మీమ్స్ వచ్చినాయి. పాప్కార్న్ కి ఇలా ట్యాక్స్ వేసింది, అవి ఇవి వచ్చినాయి. ఇప్పుడు మనం వెరీ సెన్సిటివ్ అని ఇది మాట్లాడుకోవటానికే మనం ఆలోచిస్తున్నాం కదా. కానీ వీ నీడ్ టు రైజ్ ద క్వశ్చన్. ఇప్పుడేమి నీ జాబ్ తీసారు కదా, అట్లీస్ట్ ఈ టైంలో అయినా కడుతున్నాం. ఇప్పుడు ప్రొవైడ్ చేయాల్సింది ప్రొవైడ్ చేయాలి. అది నీకు మ్యాటర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంటా, కాంగ్రెస్ గవర్నమెంటా, లేదు డజంట్ మ్యాటర్, రెస్పాన్సిబిలిటీ కదా. అది సిస్టమ్ లో చేంజ్ ఉండాలి. అది దగ్గర రూల్స్ లేవా అంటే రూల్స్ ఎందుకు లేవు? బయట కంట్రీలో లేనటువంటి రూల్స్ మనకు లా సిస్టమ్ అట్లా ఉంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఫెయిల్, బిగ్గెస్ట్ జీరో. ఇక అది వేరే సబ్జెక్టు. ఇంప్లిమెంట్ అవ్వదు. ఉంటాయి, పేపర్ మీద ఉంటాయి అంతే. అంటారు, అరే నువ్వు ఇంత ట్యాక్స్ కడుతున్నావు కదా గవర్నమెంట్ హాస్పిటల్ పో, ఇంత డబ్బులు కడుతున్నావు కదా గవర్నమెంట్ స్కూల్ పో. వెర్ ఇస్ ద సర్వీస్? వీఆర్ పేయింగ్ అవర్ ట్యాక్స్ ఫర్ సర్వీస్, బట్ వెర్ ఇస్ ద సర్వీస్? పేపర్ మీద సర్వీస్ ఉంది, ఎందుకు లేదు? మా నాన్నకి మొన్న యాక్సిడెంట్ అయింది, ఆయనకు అన్ఫార్చునేట్లీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మనం ట్యాక్స్ కట్టగా మిగిలిన 50% ఏదో తెచ్చుకున్నామా, అది తీసుకుపోయి దాంట్లో పెట్టేసిన హాస్పిటల్లో 20 lakhs బిల్ కట్టినాం. లెక్క ప్రకారం మన కట్టిన ట్యాక్స్ కి ఆ సర్వీస్ అందాలి, మా నాన్నకి హెల్త్ కేర్ అందాలి, అందలేదు. ప్రైవేట్ దాంట్లో బాధ తెచ్చుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే మేము అది కాంప్లెక్స్, అది మున్నులు చచ్చిపోతారు. ఇక సర్వీస్ గురించి మనకు తెలియదు ఏముంది, బతికించుకున్నాము, పోయింది. లెక్క ప్రకారం రూల్, పేపర్ మీద ఉన్న రూల్ ప్రకారం నాకు సర్వీస్ అందాలి, అందదు. పేపర్ మీదనే ఉంటాయి రూల్స్, దానికి మన కార్యరూపం రాదు. మన ఇండియాలో ఇది ప్రాబ్లం ఉంది. అదేంటి, ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం మనం, ఇంకో సపరేట్ వీడియో అది ఫైరింగ్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే ఒక 5 minutes 10 minutes చాలదు. ఎందుకంటే ఇది సెన్సిబుల్ సబ్జెక్టు, డిబేటబుల్ సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్స్ ని మాట్లాడుతూ ఉంటాం. ప్రజల్లో మార్పు వచ్చి ప్రజలు క్వశ్చన్ చేసిన రోజున ఆటోమేటిక్ గా సిస్టమ్ మారుద్ది. ప్రజల్లో కావాల్సిన యాజిటేషన్ వస్తే ఆటోమేటిక్ గా క్వశ్చన్ చెయ్యాలి, చేస్తే అవుద్ది. ఇప్పుడు దీని మీద మనం ఎంత డిబేట్ చేసుకున్నా, ఏం మాట్లాడినా కానీ దాంట్లో మనకి వచ్చే రిజల్ట్ జీరో. నువ్వు ట్యాక్స్ సిస్టమ్ ని మార్చేయగలవా ఈ రోజుకి రోజు? కానీ ఇక్కడ పెద్ద ఇదేం ఉందో చెప్పనా, ఓట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ నీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేది, అది గవర్నమెంట్స్ కూడా చేంజ్ చేయగలిగే దమ్ముంది ఈ రోజున. ఆ రోజు నరేంద్ర మోడీ సోషల్ మీడియాతోనే వచ్చాడబ్బా. అది ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాడు, ఒక పార్టీ కాదు నేను అనేది, సిస్టమ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని నువ్వు సోషల్ మీడియాలో ఎప్పుడైతే పెట్టగలవో ఆ రోజున నువ్వేం చేస్తున్నావు, నాకు ఈ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నావు, దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు?
మీడియా దాన్ని కంట్రోల్ చేసేది గవర్నమెంటే, ప్రాబ్లంని తీసేసేది అని. ఎడ్యుకేషనల్ బోర్డు ఉంటుంది, ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఎడ్యుకేషనల్ బోర్డు, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉంటాడు. వాళ్ళు చేయాల్సిన పని ఉంటుంది. మీడియాతో నువ్వు పంపించాలి కదా. నువ్వు మీడియాలో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు డైరెక్ట్ మాట్లాడలేవు కదా. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నీకు ఒక సబ్స్క్రైబర్ బేస్ ఉంది, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వి. మీరంతా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండారు, పెద్దోళ్ళు ఉండారు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్ మీద నాన్ వేస్ట్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు కదా. పెద్దోళ్ళ గురించి మాట్లాడండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీలాంటి వాళ్ళే చేయాలి కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ప్రసాద్ టెక్ ఆయన మాట్లాడొచ్చు. ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడండి. ఒక సబ్జెక్ట్ ఒక పాయింట్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడితే డిబేటబుల్ అయినా కానీ జనాల్లోకి వెళ్ళొద్దు కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ పాత్ర చాలా ఉంది. అంటే కొంచెం కాదబ్బా, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఎలాంటి వాళ్ళు అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సెలబ్రిటీసే. అవునా? సెలబ్రిటీసే. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా సోషల్ అవేర్నెస్ గురించి వీటి మీద మాట్లాడలేరు. వాళ్ళు యాక్టింగ్ చేసుకుంటారు, ఆ సినిమా వరకు వెళ్ళిపోతారు, ఇదైపోద్ది. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగులో, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. ఒక లేడీ ఆవిడ మాట్లాడుతూ ఉంటది, తర్వాత ఇంకా చాలా మంది ఉంటారు కదా, వీళ్ళంతా సోషల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె తులసి చందు అనే ఆవిడ ఉంది, అంతా సోషలిజం గురించి, అంతా పొలిటికల్ ఇది గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆన్గోయింగ్ ఈవెంట్స్ కూడా అందరికి జనాలకు అర్థమయ్యేలాగా చెప్పే కెపాసిటీ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడచ్చు. నానా రకాల డివియేషన్లు ఉంటాయి, పార్టీ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, కానీ వీటిలల్లా కొంచెం స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ ఉంటాయి, బాగుంటాయి. ఇప్పుడు ఈ టైంలో కూడా కొంచెం మాట్లాడి జెన్యున్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడండి. మీడియా మొత్తం ఒక ఛానల్కి లేదు అంటే రైట్ వింగ్ కి లెఫ్ట్ వింగ్ కి కాపు కాసే వాళ్ళే కాదు, ట్రూ తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అది ఎవరు ట్రూ మాట్లాడుతున్నారు ఏంటి అన్నది మీడియాలో వ్యూస్ బట్టి, తర్వాత చూసేవాళ్ళు దాన్ని బట్టి అందరూ తెలుస్తుంది. ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, రూలింగ్ పార్టీతో మాట్లాడితే వాళ్ళది హ్యాపీగా చూస్తారు, దానికి లైక్స్ ఎక్కువ వస్తాయి. నీకు అపోజిషన్ వాళ్ళు దానికి మొత్తం నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఆ రెండు వర్గాలు ఉంటారు. 100% ఎవరిని సాటిస్ఫై చేయలేరు కదా. అది సహజంగా జరిగే ప్రక్రియ. నేననే పాయింట్ ఏంటంటే మీలాంటి వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేయటానికి స్కోప్ ఉండి కూడా చేయలేకపోతున్నారంటే మీకు సమాజం మీద రెస్పాన్సిబిలిటీ లేదు. సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళు చేయండి. మరి ఇప్పుడు స్టార్ట్ చేసినా నువ్వు దాదాపు 25 lakhs పైన, ఏమో తెలీదు ఎంతో నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అన్నావు ఇందాక, నెంబర్ నాట్ ఎగ్జాక్ట్లీ, ట్యాక్స్ కడుతున్నావు. అంత ట్యాక్స్ కట్టేటప్పుడు నువ్వు చెప్పిన మాటల్లోనే నువ్వు సరైన రిసోర్సెస్ నాకు లేదు ఇలా అని అంటున్నావు. ఇవన్నీ చేయగలిగింది ఎవరు? గవర్నమెంట్ చేయాలి. దాన్ని నేను అనేది అదే, గవర్నమెంటే కాదు పీపుల్ లో కూడా అవేర్నెస్ ఉండాలి కదా. అది ఏదైనా మనం పోరాడే సాధించుకోవాలి. నిజం, అది పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది నిజం. అది అంతే కదా, నిజమైన నినాదం. True. I got it, Ashok. So let's get into your printing business. Why printing business? ఒక హాట్ గా హీట్ గా జరిగింది సబ్జెక్ట్, బాగా హీట్ గా వెళ్ళింది. మళ్ళీ మన దాంట్లోకి వద్దాం. బట్ అశోక్ ది నెక్స్ట్ పాడ్కాస్ట్ సిరీస్ వచ్చేసి అని పాలిటిక్స్. మీకు తెలుసో లేదో, మనడు లాస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా చేశాడు ఆంధ్రాలో. సో రాలేదు, బట్ హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా అవసరము. చాలా హీట్ అండ్ డిబేటబుల్ సెషన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ప్లాన్ చేస్తాం విత్ అశోక్, దట్ ఈస్ ఫర్ షూర్. ఫర్ నౌ లెట్స్ స్టిక్ టు ప్రింటింగ్. ఓకే, వై ప్రింటింగ్?
అంటే ఇంతకుముందు చెప్పావు కదా ప్రింటింగ్ అంటే అది హిస్టరీ ఎక్కడి నుంచో ఉంది, దాని రెవల్యూషన్, ప్రింటింగ్ రెవల్యూషన్ వేరని. నీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? అంటే సాఫ్ట్వేర్లో UI UX లో సుఖంగా ఉన్నావు, మంచిగా నడుస్తుంది, స్టేబుల్గా ఉంది, ఈవెన్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ హై పేయింగ్ జాబ్. అది దాన్ని వదిలేసి వై ప్రింటింగ్? ప్రింటింగ్ ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, మనకి తెలిసిన పని మనం చేయాలని. నాకు తెలిసిన పని డిజైనింగ్, ప్రింటింగ్. చిన్నప్పటి నుంచి నేను చూసిన పని ఏంటంటే ప్రింట్ మీడియా చేసిన పని. మా ఇంట్లో మా ఫాదర్ స్క్రీన్ ప్రింటింగ్ చేసేవాళ్ళు. స్క్రీన్ ప్రింటింగ్, బిజినెస్ కార్డ్స్, లెటర్ హెడ్స్, లైక్ పొలిటికల్ ఫ్లాగ్స్, ఇలాంటివన్నీ డిజైన్ చేస్తూ ఉండేవాళ్ళు, ప్రింటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది చేయడంతో దాని మీద నాలెడ్జ్ తో పాటు నేను కూడా వరిసాను. నేను స్కూల్కి వెళ్ళి ప్రింటింగ్ వర్క్ లో ఉండేవాడిని. తర్వాత చిన్న ఆఫ్సెట్ వర్క్ అవన్నీ చేయడం అలవాటు అయింది. ఇది నాకు వచ్చిన ఫీల్డ్. UI UX లోకి వెళ్ళొచ్చు, దాంట్లో బిజినెస్ చేయొచ్చు, లేదంటే అనిమేషన్ కంపెనీ పెట్టు. ఇది నాకు వచ్చిన ఫీల్డ్. అది కాకుండా నేను నా ఫ్రెండ్స్ కి డిజైన్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి నీకు ఒక లోగో చేయటం, నీకు ఒక వెబ్సైట్ డిజైన్ చేయటం, తర్వాత నీకు బిజినెస్ కార్డ్ చేయటం, లెటర్ హెడ్ చేయటం, ఇలా నీ కంపెనీకి కావాల్సిన సైనేజెస్ దగ్గర నుంచి అన్ని డిజైన్స్ ఇచ్చేవాడిని, ప్రింటింగ్ కూడా ఇచ్చేవాడిని. ఈ కాన్సెప్ట్ లో నేను ఇది ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉండేవాడిని. ఒక పక్క ఇన్స్టిట్యూషన్ లో వర్క్, జాబ్, ఈ ఫ్రీలాన్సింగ్. దీంతో ఏమైందంటే నాకు బిజినెస్ చేయాలి అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే ఇది నేను చేయగలిగిన సబ్జెక్ట్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న టీం పెట్టుకుని ఒక కంపెనీకి లోగో చేశాను, డిజైన్ చేసి లోగో చేసి దానికి బ్రాండింగ్ చేసి ఇచ్చాను. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయలేదు. ప్రింటింగ్ అవుట్ సోర్స్ చేసేవాళ్ళు, డిజైనింగ్ బ్రాండింగ్ డిజైనింగ్ ఏజెన్సీగా స్టార్ట్ చేశాను. తర్వాత యాడ్ ఏజెన్సీగానే స్టార్ట్ చేసాము. చేసి అలా నెక్స్ట్ స్టెప్ ప్రింటింగ్ లోకి వెళ్ళాం. డిజైనింగ్ నుంచి ప్రింటింగ్ ఎందుకు వెళ్ళామంటే ఒకసారి లోగో డిజైన్ చేయించుకుంటాడు, ఒకసారి బ్రాండింగ్ చేయించుకుంటాడు, మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా బిజినెస్ రాదు, అక్కడితో అయిపోద్ది. న్యూ క్లయింట్స్ వస్తాయి. అదే మీకు ప్రింట్ లోకి వెళ్తే రికరింగ్ బిజినెస్, ఒకసారి వచ్చిన వాళ్ళు కంటిన్యూషన్ గా వస్తుంది. ఇంకోటి మన ఇండియాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే డిజైనింగ్ కి వాల్యూ తక్కువ ఉంది, డిజైనింగ్ నీడ్ ఉంది. నీకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిజైనింగ్ కి వాల్యూ చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ ఉంది, మనీ ఉంది. బట్ డొమెస్టిక్ మార్కెట్ లో ఇప్పుడు నీకు లోగో డిజైన్ చేయమని ఇస్తే నువ్వు ఎంత ఛార్జ్ చేస్తావు? ఒక 5 to 10,000. నేను కంపెనీకి పెట్టినప్పుడు నేను 5 to 10,000 చేస్తే నాకు ఉపయోగం లేదు కదా. టీమ్ వర్క్ ఉంటుంది, బ్రాండ్ డిజైన్ చేస్తాం, మాపప్ చేస్తాం, కనీసం 25,000 ఛార్జ్ చేయాలి. వెబ్సైట్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. వాటికి ఈ-కామర్స్ సైట్ కావాలంటే ఈ-కామర్స్ సైట్, బిల్లింగ్ సైట్, ERP ఇవన్నీ చేస్తాం. బ్రాండింగ్, డిజైనింగ్ ఇవన్నీ చేస్తాం, హోర్డింగ్స్, ఫోటోగ్రఫీ ఇవన్నీ చేస్తాం. కానీ అక్కడ వచ్చే అమౌంట్ నేను ఇచ్చేదేమో హై ఎండ్ అవుట్పుట్ ఉంటుంది. నేను కాంప్రమైజ్ అవ్వలేను, క్లయింట్ కాంప్రమైజ్ అయినా. వాడు ఇచ్చేది మీరు అన్నట్టు 5,000, 10,000 మైండ్ సెట్ తోనే ఉండరు ఇండియాలో. ఇప్పుడు మరి డిజైనింగ్, లోగో డిజైనింగ్ 1,000 రూపాయలు, 2,000 అంటున్నారు. ఆన్లైన్ లో కూడా పోస్టులు పెడుతున్నారు. నువ్వు వెళ్తే లోగో డిజైనింగ్ కి 500, 1,000 అంటున్నారు. కంపెనీ అసలుకి కంపెనీ ఏంటబ్బా? కంపెనీ అంటే ఇప్పుడు ఒక దేశం ఉంది, దేశానికి ఒక సింబల్ ఉంటుంది. సింబల్ అంటే ఐడెంటిఫై చేసేది, అలా లోగో అది రాజముద్ర, ఆ రాజ్యానికి అది రాజముద్ర. ఇప్పుడు నీ కంపెనీ అనే రాజ్యంలో నీ లోగో అనేది నీ కంపెనీకి రాజముద్ర. అలాంటి రాజముద్ర నీ బ్రాండ్ ని క్రియేట్ చేసేవాడు దాని వాల్యూ 500. డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్. బట్ నీకు 500 ఇచ్చేవాడి డిజైన్ క్వాలిటీ ఏంటి? 500 ఇచ్చేవాడు DTP వర్క్, ఆన్లైన్ లో నుంచి డిజైన్ పెట్టేసేది, ఇవన్నీ ఏదో మోడిఫికేషన్ చేసి కాపీ డిజైన్ చేసేవాడు బాగానే ఉంటుంది. దీంట్లో మనం ప్రొఫెషనల్ గా చదువుకొని మన దగ్గర ఉండే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండి ఆ టైప్ ఆఫ్ దానికి మనం ఫిట్ అవ్వలేం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ డిజైనింగ్ లో నేను ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత చేసినా, ఎంత బాగుందో, ఎక్సలెంట్, ఓకే. దీంతో పాటు ఆ మార్కెట్ లోకి నేను వెళ్ళా.
నేను స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నా, నేను ఈ ప్రైస్కే ఇస్తాను, నా దగ్గర క్వాలిటీ అవుట్పుట్ అంటే ఈ ప్రైస్ అయితేనే వస్తుంది క్వాలిటీ. కానీ నేను ఇక్కడ జాబ్ మానేసాను కదా. అగైన్ కమ్ టు ద పాయింట్, విటమిన్ ఎం అది కావాలి కదా మరి. నాట్ ఓన్లీ దిస్ వన్, మన లైఫ్ స్టైల్కే కాదు, మనకు కావాల్సింది దేనికి కంపెనీ రన్ చేయడానికి కూడా కావాలి. ఇప్పుడు నువ్వు కంపెనీ రన్ చేయడానికి నీకు డబ్బులు లేకపోతే ఎలా రన్ చేయాలి? సాలరీస్ ఇవ్వాలి, రెంట్ పే చేయాలి కదా. నీకు ఈడ ఇచ్చే 5,000 10,000 బేస్ చేసుకొని నువ్వు ఈ 5,000తో 10 మంది క్లయింట్స్ వస్తే నీకు 50,000 వస్తుంది 1 month లో. నీకు ఒకటి శాలరీనే 50,000 ఉంటుంది, రెంట్ లక్షల్లో ఉంటుంది, పవర్ బిల్లు, సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కడ అవుతాయి? అందుకే నేను ఆ టైప్ ఆఫ్ డిజైనింగ్ చేయలే. ఓన్లీ ప్రొఫెషనల్ డిజైనింగ్. మినిమం లోగో అంటే 25,000, హైయెస్ట్ లోగో 5 lakhs చేశాను. 5 lakhs ఇచ్చిన క్లయింట్ ఉంటారబ్బా. డిజైనింగ్ క్వాలిటీ కావాలి అంటే ఉంటారు. 5 lakhs for the logo. నాట్ ఓన్లీ లోగో, బ్రాండ్ డిజైన్, ఎంటైర్ బ్రాండ్ డిజైనింగ్ కి కావాలి అంటే ఇస్తారు ఉన్నారు. సో ఇక అది కార్పొరేట్ లెవెల్ ఎక్సలెంట్ సూపర్ లోగో వచ్చింది, వాళ్ళు హ్యాపీ. సో మీ క్లయింట్ బేస్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నావు? ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా, యూరోపియన్ కంట్రీస్ కూడా చేస్తాం, ఇంటర్నేషనల్ కూడా చేస్తాం. ఇక్కడ నుంచి కొన్ని పిజ్జాస్ బాక్సెస్, తర్వాత పికిల్ బాక్సెస్, తర్వాత కొన్ని ఫుడ్ ప్యాకింగ్ ఇక్కడ మనం చేసి డిజైనింగ్ చేసి ప్యాకేజింగ్ ప్రింట్ చేసి మనం లేబులింగ్స్ మొత్తం యుఎస్ పంపిస్తాం. యుఎస్ లో అయ్యే కాస్ట్ కి ఇక్కడ కాస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ నుంచి పంపిస్తే వాళ్ళు లేబులింగ్ అక్కడ ప్యాకింగ్ చేసుకుంటారు పేపర్ బ్యాగ్స్ తో సహా. మనకి ఇక్కడ తక్కువ కాస్టింగ్ తో ఉంది, ఎండ్ టు ఎండ్ డిజైనింగ్ చేసేస్తాం. అయితే నేను ఇది ఇలా ఉంది, నా స్టాండర్డ్స్ ఇది అవ్వలేదు. గుడ్ బిజినెస్ డిజైనింగ్ మీద ఎవరు చేయలేనంత మంచి బిజినెస్ స్టార్టప్స్ ఎవరు చేయలేనంత అంటే స్టార్టప్స్ లో ఎవరు చేయలేనంత మంచి బిజినెస్ చేసాం. గుడ్. దాంతో పాటు క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఏంటంటే వీ నీడ్ ప్రింటింగ్. మీరు డిజైన్ చేస్తున్నారు, మీరు డిజైన్ చేసినటువంటి క్వాలిటీ నాకు ప్రింట్ లో రావట్లా. కెన్ యూ డూ దిస్ థింగ్, టేక్ కేర్ ఆఫ్ ప్రింటింగ్. అలా కాదు, నాకు స్టార్ట్ చేసిన ఒక 4-5 నెలల్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ డిజైన్ వర్క్. ఫిజికల్ ఫామ్ వచ్చేసరికి దాంట్లో ప్రింటింగ్ లోకి వచ్చేటప్పటికి ఈ క్వాలిటీ రావట్లేదు. ఈ క్వాలిటీ రావాలి, మీరు ఇచ్చిన అవుట్పుట్ బ్రాండ్ డిజైన్ క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉండే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఇప్పుడు నేను డిజైనింగ్ ఛార్జ్ హైగానే చేస్తాను అనుకుందాం. హైగా అంటే అప్పుడు చేసేవాళ్ళం కొంచెం మార్కెట్ ఒక ఏజెన్సీలో ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్, కాంపిటేటివ్ ప్రైస్. అంటే నేను హై అనేది ఎందుకు వాడానంటే మార్కెట్ స్టాండర్డ్స్ లో ఏజెన్సీ రేట్స్ లో బెస్ట్ రేట్స్ ఇస్తాను. డిజైనింగ్ మార్కెట్ లో చూసుకుంటే ఇప్పుడున్న మార్కెట్ డిజైనింగ్ కి 500కి 1000కి డిజైనింగ్ చేసే దాంతో పోల్చుకుంటే హై, బట్ ఏజెన్సీ వైజ్ గా అయితే రీజనబుల్. మార్కెట్ స్టాండర్డ్స్ లోనే మార్కెట్ ప్రైజే ఉంటుంది. అయితే క్లయింట్ ప్రింటింగ్ కూడా కావాలంటున్నాడు. ఒక బిజినెస్ కార్డు డిజైన్ అయింది, సైనేజ్ డిజైన్ అయింది, తర్వాత అన్ని డిజైనింగ్ ఇస్తాం, లెటర్ డిజైనింగ్ ఇస్తాం, ఐడి కార్డ్ డిజైన్ చేస్తాం, ట్యాగ్ చేస్తాం, అన్ని చేస్తాం. లెటర్ అని ఏంటంటే అది డిజైనింగ్ తో పాటు ప్రింటింగ్ కావాలి. ఈ ప్రింటింగ్ ఇండస్ట్రీలోకి వద్దాం, మిషనరీ తీసుకుందాం అనే టైంలో చాలా మంది నన్ను డిసప్పాయింట్ చేశారు. మీడియాకి వచ్చేటప్పటికి, అరే బాబు నువ్వు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నావు, డిజైనింగ్ గురించి చాలా రోజులు స్ట్రగుల్ అయ్యావు క్లయింట్స్ లేక, ఇప్పుడు మంచి క్లయింట్ బేస్ వచ్చింది, ఇంత మంచి క్లయింట్ బేస్ వచ్చినప్పుడు నువ్వు ప్రింటింగ్ జోలికి ఎందుకు పోతావు? డిజైనింగ్ లో ఉండేవాడు ప్రింటింగ్ చేయడు. ప్రింటింగ్ కావాలంటే అవుట్ సోర్సింగ్ తీసుకొని నువ్వు మార్జిన్ పెట్టుకో, బయట ప్రింటింగ్ చేసేసి మార్జిన్ పెట్టుకో. వై ఆర్ యు గోయింగ్ ఫర్ లైక్ ప్రింట్ యూనిట్స్? ప్రింట్ యూనిట్ ఎందుకు? ఎక్స్పెన్సివ్ కూడా కదా. ఇంకోటి ఏంటంటే నాకు ప్యాషనేటివ్ థింగ్ ఏంటంటే ప్రింటింగ్.
చిన్నప్పటి నుంచి ప్యాషనేట్గా ఉండదు. డిజైనింగ్ ఎంతో, ప్రింటింగ్ కూడా నాకు అంతే. అసలు పవర్ ఆఫ్ ప్రింటింగ్ ఏంటంటే మీడియా ఇదంతా లేనప్పుడు రేడియో మీడియా కంటే ముందు కూడా ప్రింట్ ఇండస్ట్రీనే ఉంది. ప్రింట్ టెక్నాలజీలో ఏంటంటే నీకు జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టడానికి ముందే ప్రింట్ టెక్నాలజీ ఉంది. ఎట్లా అంటే నీకు కొన్ని సినిమాల్లో చూస్తావు, రాజులు ఉంటారు, వాళ్ళు ఒక స్కిన్ చర్మం మీద నీకు వే మ్యాప్ ఒక స్టోన్ మీద స్టీల్ ప్లేట్ మీద పోసేసి దాన్ని కెమికల్ పోసి దాంట్లో ఆ స్టోన్ లో వాళ్ళు ఎన్గ్రేవింగ్ చేసి ఉంటుంది అనమాట. మ్యాప్ చెక్ ఉంటుంది. ఆ చెక్కిన దాన్ని ఇంప్రెషన్ తీసుకుంటారు అనమాట. ఈ లెదర్ షీట్ గానీ లేదు అంటే క్లాత్ గానీ వైట్ క్లాత్ గానీ పెట్టినప్పుడు ఇదంతా తొడిసేసినప్పుడు ఆ ఎన్గ్రేవింగ్ చేసిన దాంట్లో ఇంక్ ఉంటుంది. ఇంక్ ఆర్ సంథింగ్ లైక్ అది ఒక కలర్ ఉంటుంది. ఆ కలర్ ని బేస్ చేసుకుని ప్రెస్ చేసినప్పుడు దాని ఇంప్రెషన్ దీని మీద పడుతుంది. జస్ట్ లైక్ స్క్రీన్ ప్రింటింగ్ ఇప్పుడున్న స్క్రీన్ ప్రింటింగ్ అప్పుడు పాత కాలం స్టైల్ స్టోన్ నుంచి తీసుకునేవాళ్ళు. అప్పుడే ఉంది అంటే అప్పుడే టెక్నాలజీ ఉంది. లెదర్ మీద కట్ చేసి ఇంప్రెషన్స్ తీసేవాళ్ళు. నీకు జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనిపెట్టడానికి ముందే టెక్నాలజీ ఇది. మన మానవ చరిత్ర అనేది స్టార్ట్ అయింది ఈ ప్రింటింగ్ టెక్నాలజీతోనే. అంటే ప్రింటింగ్ టెక్నాలజీతో కాదు, ప్రింట్ తో కలిసి. ప్రింటింగ్ ఈజ్ కమ్యూనికేటింగ్ మీడియా ఏంటంటే నీకు ప్రింట్ అంటే ఏంటి? సింపుల్ వేలో చెప్పాలంటే డూప్లికేటింగ్ ద కాపీస్. మన ఫింగర్ ఉంది, ఫింగర్ మీద ఫింగర్ ప్రింట్ ఎలా వస్తుంది? ఒక ఇంక్ లో ముంచి ఇదే కాపీ 10 దగ్గర పడుతుంది. అంటే సేమ్ డిజైన్, ఇట్ ఈస్ ఏ డూప్లికేటింగ్. సింపుల్ గా చెప్పాలంటే అది. ఆ డూప్లికేషన్ చేసే ప్రక్రియ అనేది ఒక్కదాంతో అవదు, హ్యూజ్ గా కావాలి. ఒకటికి ఒక బిజినెస్ కార్డ్ డిజైన్ చేస్తే అవదు, 100 కావాలి, 100 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అదే ఈ ప్రింట్ టెక్నాలజీలో ఇంకా టెక్నాలజీ వైజ్కి వెళ్తే చాలా ఉంది. నేను దీంట్లో ఎందుకు నన్ను వద్దు అన్నారంటే ప్రింటింగ్ లో ఇప్పుడు అంతా డిజిటల్ ఎరా అయిపోయింది. నువ్వు పబ్లికేషన్ లో లేవు. పబ్లికేషన్ లో కూడా ఎవడో బుక్స్ చదవట్లేదు, పబ్లికేషన్ మ్యాగజైన్స్ లేవు, న్యూస్ పేపర్స్ కూడా అందరూ ఆన్లైన్ ఈ న్యూస్ పేపర్స్ చదువుతున్నారు. నువ్వు ప్రింట్ బుక్స్ కూడా ఇప్పుడు అమెజాన్ కిండల్ వచ్చింది. బుక్స్ కూడా ఒకటే 1000 బుక్లైనా అలా స్టోరీ వేసుకొని నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. అవునబ్బా, ఈ బుక్స్ క్యారీ చేయాలి. ఈ బుక్స్ లో తీసుకోండి, చదవండి, ప్రాబ్లం లేదు. నువ్వు ఎసెన్షియల్ ప్రింటింగ్ నీడెడ్. ఎప్పుడు ఈ భూ ప్రపంచం ఉన్నంత కాలం ప్రింట్ ఇండస్ట్రీ ఉంటది. నీకు కొన్ని సెక్టార్లో నీకు తగ్గుద్ది, అంతే ప్రింటింగ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అన్ని వేల బుక్స్ ప్రింట్ అవ్వకపోవచ్చు. ఈ మీడియా పవర్ ఏంటో చెప్పనా? అసలు అది రావడానికి ముందు ఒక బుక్ ఎంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళు అంటే చెప్పనా? చాలా మంది పోయెట్స్ వాళ్ళు రాసినటువంటి పోయెట్స్ ప్రింట్ చేయడానికి కాస్ట్లీ అయ్యి సమాజానికి ఆ పోయెట్స్ గానీ అవి కానీ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే ప్రింటింగ్ కాస్ట్లీగా ఉండేది. చాలా గుడ్ ప్రొఫెషన్ అబ్బా ప్రింటింగ్. ఇప్పుడు ఒకప్పుడు సమాజాన్ని మార్చేసింది ప్రింటింగ్. ఎలా మార్చింది అనుకున్నావు? నువ్వు సుభాష్ చంద్రబోస్ ఒక న్యూస్ పేపర్ రన్ చేశాడు, తర్వాత మహాత్మా గాంధీ ఒక న్యూస్ పేపర్ రన్ చేశాడు, సరోజినీ నాయుడు రన్ చేసింది. వీళ్ళందరూ పత్రికలతోనే జనాలతో కనెక్ట్ అయ్యారు. ఇంత ప్రింటింగ్ తో కనెక్ట్ అయ్యారు. ఎలా కనెక్ట్ అయ్యారంటే అంబేద్కర్ ఒక బుక్ రాశాడు, అందరూ వ్యతిరేకించిన ఎన్హిల్ ఆఫ్ క్యాస్టిజం ఇన్ ఇండియా అని ఒక బుక్ ఉందనుకుంటది. ఒకసారి చూస్తే తెలుస్తుంది ఎన్హిల్ ఆఫ్ క్యాస్టిజం అని. ఒక 1500 బుక్స్ ఆయన సొంత డబ్బులతో ప్రింట్ చేశాడు. ఎందుకు? ఆయన స్పీచ్ బయటికి వెళ్ళటానికి, క్యాస్టిజం ఇండియాలో ఉన్నటువంటి ప్రాబ్లం ని జనాలకి చెప్పడం గురించి. ఆ రోజున పబ్లిక్ మీటింగ్ పెట్టాలి అంటే చాలా ఖర్చు, ప్రతి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలంటే. ఎందుకబ్బా నీకు రేడియో ఇప్పుడు నీకు 10th క్లాస్ రిజల్ట్ మనం ఎలా చూసుకున్నాం? ఇంటర్నెట్ లో చూసుకున్నాం, న్యూస్ పేపర్ లో చూసుకున్నాం, న్యూస్ పేపర్ లో హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నాం మనం. ఇప్పుడు ఈ రోజున అసలు మొత్తం ఆన్లైన్ లో చూసుకుంటున్నారు. మనం చూసుకుంది ఎక్కడ?
న్యూస్ పేపర్లో తెల్లవారు వచ్చే పేపర్ కి వెయిట్ చేస్తూ ఉంటాం రిజల్ట్స్. ఇప్పుడు ఈ రోజు 10th క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేశారంటే ఆ రిజల్ట్ తెల్లారు వచ్చేవారు వెయిట్ చేసి నెంబర్ ఎత్తుక్కునే వాళ్ళం. అది ఆ టైప్ లో ఉండేది పవర్ఫుల్ మీడియా ఒకప్పుడు. కాకపోతే ఇంత సమాజాన్ని ఇది చేసిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఎప్పుడైనా మనకి అప్గ్రేడ్ అవుద్ది, అప్ అవుద్ది. దాంట్లో పర్సంటేజ్ ఏమవుద్దంటే ఉంటది. నీకు సమాజాన్ని మార్చిన దాంట్లో ఒకటేంటబ్బా, ఈ ప్రింట్ మీడియా ఏం చేసిందో తెలుసా? ముఖ్యమంత్రులనే మార్చేసిందబ్బా. నీకు ముఖ్యమంత్రులు మార్చడం అంటే నీకు ఒకనొక పత్రిక రామోజీరావు దాను తర్వాత వీళ్ళు ఉండేవాళ్ళు ఆంధ్రజ్యోతి అనుకుంటా సంథింగ్. అప్పుడు మనం చాలా చిన్నవాళ్ళం, తెలియదు. కానీ తర్వాత ఎన్న స్టోరీస్ స్టడీ చేసింది, పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి తెలిసిన విషయం ఏంటంటే కొన్ని న్యూస్ పేపర్స్ వలన ఎన్టీ రామారావు దిగిపోయి చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది తెలుసా? ఐ థింక్ 1995 లో అనుకుంటా. వైస్రాయ్ హోటల్ అది ఎంతమంది ఎమ్మెల్యేలు 170 అనుకుంటా, మేబీ 170 ఎమ్మెల్యేస్ హోటల్లో ఉంచి. అదంతా మనకెలా తెలుసు? సోషల్ మీడియాలో తెలుసా? లేదు అంటే మీడియా ఇదేంటి కొన్ని మీడియాస్ చెప్పి న్యూసే చెప్పి అలాంటి మీడియాస్ లేవు అప్పుడు. వాళ్ళ న్యూస్ ఛానల్ ప్రకారం వాళ్ళకి సపోర్ట్ చేసేది, ఆపోజిట్ ఓడిపోయాడు. కాదబ్బా, నీకు శ్రీశ్రీ ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలంలోనే ఒకటి అన్నాడు. నువ్వు అన్న పాయింట్లు ఎవరు న్యూస్ పేపర్స్ ఆల్రెడీ అప్పుడు ఉండే అంటున్నా. అది కాదు, బ్రిటిష్ కి వ్యతిరేకంగానే ఒక బ్రిటిషర్ ఫస్ట్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు. ఏంటది? ఏదో ఉంది, న్యూస్ పేపర్ స్టార్ట్ చేశాడు. ఆ న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే బ్రిటిష్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా రాశాడనే ఆయన న్యూస్ పేపర్ లేకుండా చేశారు. ప్రింట్ మీడియా, జర్నలిజం, ప్రింట్ మీడియా ఇవన్నీ ఎంత కనెక్టివిటీగా తెలుసా? ప్రింట్, అడ్వర్టైజింగ్, ఈ ఆల్ ఆర్ ఇంటర్లింక్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎంత ఇంపాక్ట్ చేస్తుందో ఒకప్పుడు ప్రింట్ మీడియా అస్సలు మామూలుగా కాదు. కొన్ని సినిమా మ్యాగజైన్స్ తో పిక్చర్లు అయిపోయే వాళ్ళు, కొన్ని గాసిప్స్ తో ఏంటంటే చిరంజీవి అలా అంట, ఇలా అంట, చిరంజీవి అదే అసలు మామూలుగా కాదు. వీళ్ళకి ఇది పేపర్లో కొన్ని సినిమా మ్యాగజైన్స్, సినిమా పత్రికలు వచ్చాయి. వాటిని కట్ చేసుకోవటం, పెట్టుకోవటం. అసలుకి ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో అంటది మనకు తెల్లారి పేపర్లో వస్తుంది, ఇందిరాగాంధీ ఇలా మాట్లాడిందంట, ఇది అది. అప్పుడు వచ్చేసేది ఇలా ఎన్టీఆర్ వచ్చి చెప్పాడు. ఒకప్పుడు ఇదేంటిది హర్షద్ మెహతా అయితే మొత్తం అసలుకి హర్షద్ మెహతా అయితే చేంజర్ అది. ఆ మూమెంట్ నీకు స్టాక్స్ మొత్తం పడిపోయేలా చేసింది కదబ్బా. 1992 పేరేంటి, సుజితా దళాల్ అన్న ఆవిడ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టరు మొత్తం ఆ స్కామ్ మొత్తాన్ని ఒక న్యూస్ పేపర్ తోనే కదా బయట పెట్టింది. ఒకప్పుడు ప్రింట్ మీడియా మామూలు రోల్ కాదు, దేశాన్నే అసలు గడగడలాడిచ్చింది. అలాంటి పవర్ఫుల్ మీడియా. నాలెడ్జ్ ఒకప్పుడు ఉన్న పాత వాళ్ళంతా నాలెడ్జ్ చూసుకుంటే అట్లనే కదా. ఎవరు ఎన్నో వేల బుక్స్. ఏంటిది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకబ్బా, కేసీఆర్ కదా, కేసీఆర్ 70,000 పుస్తకాలు పైన చదివానని చెప్తాడు. ఓకే, ఆయనకుంటా నాలెడ్జ్ మంచిదే. 70,000 చదివి ఉండొచ్చు, చదవకపోవచ్చు, నాలెడ్జ్ బుక్స్ లో నుంచే వచ్చింది కదా, ప్రింట్ మీడియానే. ఆయన 70,000 చదివాడా లేదా అన్నది అది డిబేటబుల్ క్వశ్చన్. ఇంకో పార్టీ వాళ్ళు 70,000 పుస్తకాలు చదవాలంటే ఆయన జీవితం చాలని చెప్తారు. ఆయన జీవితం కాదు, పెద్ద టీం కూర్చొని చదివినా అన్ని జీవితాలు పెట్టినా అన్ని అవ్వవేమో. అలా తెలియదు వీళ్ళు ఎవరినో. ఇప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే కాదబ్బా, 3 పేజీల పుస్తకం ఉంది, చదువు ఉండొచ్చు, ఏముంది 3 pages ఉండొచ్చు. అలాంటి 1,000 పుస్తకాలు ఉండొచ్చు. ఇప్పుడు నీకు సండే మ్యాగజైన్స్ ఉండి ఒక 8 పేజీలే ఉండొచ్చు, అలాంటి చదివి ఉండొచ్చు. అలా మనం ఇప్పుడు డిబేటబుల్ క్వశ్చన్స్ లోకి వెళ్తే ప్రతిదీ కేసీఆర్ అసలు పుస్తకాలు చదవలేదు అని ఏమన్నా అనగలమా? ఆయన చదివాడు కాబట్టి ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అలా అందాకెందుకు? పవన్ కళ్యాణ్ కూడా నేను చాలా పుస్తకాలు చదివేశాను అది ఇది అని చెప్తాడు, చదివి ఉంటాడు. ఇప్పుడు ఆయనకి మార్క్సిజం మీద ఇంట్రెస్ట్ కానీ,
ఇది సోషలిజం మీద ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ ఎలా వచ్చినాయి. ఆయన పొలిటికల్ గా రావడానికి నేను చాలా బుక్స్ చదివాను, ఇంప్రెస్ అయ్యాను. అది ఇది ఆయన కూడా ఒక బుక్ రాశాడు ఇజం అని. గుడ్ కదా, ఆయన బుక్స్ చదవమంటే రాయడానికి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది, రాశాడు. ఇప్పుడు కాంట్రవర్షియల్ గా డిబేటబుల్ గా వెళ్తే ఆయన రాయలేదు, ఇంకో ఆయన రాశాడు. ఇక అవన్నీ ఓకే, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఐడియాలజీ అదంతా ఇప్పుడు ప్రతి దాంట్లో డిబేటబుల్ గా ఉంటుంది. ఈ ప్రతి దాన్ని మనం తీసుకునే పాయింట్ ఏంటంటే అది బెనిఫిట్ అయిందా లేదా. ఇప్పుడు ఆయన రూల్ చేశాడు, ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. కేసీఆర్ బుక్స్ చదివాడు, ఆయన కూడా తెలుగు నాలెడ్జ్ చాలా గొప్పది. ఎన్టీఆర్ లాంటి వాళ్ళకు కూడా లిటరేచర్ లో హెల్ప్ చేశాడని ఒక నానుడు ఉంది, స్క్రిప్ట్స్ రాసేవాడని. అలాంటిది అది ఎంతవరకు నిజమో లేదో అని అంత ఇచ్చేసిన కొంత అయితే నిజం ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఆయన చదివింది నిజం, ఆయన నాలెడ్జ్ ఉండదు నిజం. ఇప్పుడు 70,000 చదివాడా 80,000 చదివాడా అన్నది పొలిటికల్ గా దేంట్లో అయినా మాట్లాడవచ్చు. అది తర్వాత సంగతి. అది కానీ చదవమంటే నాలెడ్జ్ వచ్చింది అన్నది మెయిన్ పాయింట్ నాకు. ఇది అన్న మరి ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా, జర ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినావు, సక్సెస్ ఎట్లా అయ్యావు? నాకు ఆ ఫార్ములా చెప్పు. ఇంత స్కేల్ చేసి ఈ లెవెల్లో ఉన్నావు. నేను మొన్న వచ్చి చూసినప్పుడు కూడా నాకు మది పోయింది. మిషనరీ కూడా కొన్ని క్రోడ్స్ అయి ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడు ఈ లెవెల్లో స్కేల్ చేసావు అంటే నీ ఇనిషియల్ స్ట్రగుల్స్ ఏంటి? ఇప్పుడు ఈ రేంజ్ కి రావడానికి వాట్ ఈస్ ద జస్ట్ నాకు కూడా చెప్తే జర స్టార్ట్ చేయను కానీ ఇన్స్పైర్ అవుతా అన్నా. ఇప్పుడు ఓపిక లేదు, డబ్బులు లేవు. బట్ నాకు మా వ్యూవర్స్ కి తెలుసుకోవాలి, ఇది ఇన్స్పైర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా స్ట్రాంగ్ గా. ఎందుకంటే అది తెలుసుకుందామనే కోరిక నాకు ఎంత బలంగా ఉందో మా వ్యూవర్స్ కూడా అంతే ఉంది. నా దగ్గర కూడా డబ్బులు లేవు, ఏదో చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, ఒకటి అప్డేట్ అవుతుంది తప్ప ఒకేసారి ఏ మిషనరీ కొనలేదు, ఏది చేయలేదు. బేసికల్ గా ఏంటంటే అప్డేట్ అవుతున్నాం అంతే. స్లోగా స్కేల్ చేసుకోవటమే ఉంటుంది ఏదైనా. బట్ వాట్ వర్ ది ఇనిషియల్ ఛాలెంజెస్ ఏంటంటే, నేను ఫస్ట్ డిజైనింగ్ లో నుంచి వచ్చి తర్వాత కస్టమర్ కి ప్రింటింగ్ కావాలంటే ప్రింటింగ్ లోకి వెళ్ళాను. ప్రింటింగ్ లో ఏది ఫస్ట్ లెటర్ యాడ్ వరకు, విజిటింగ్ కార్డు వరకు ప్రింటింగ్ సర్వీసెస్ ఇవ్వడం వరకు వెళ్ళాం. డిజైనింగ్ అలా, తర్వాత స్టేషనరీ సర్వీసెస్, తర్వాత ఐడి కార్డ్స్, ట్యాగ్స్, అలా. తర్వాత వచ్చేసి ఏంటి, సైనేజెస్ కావాలి అన్నప్పుడు సైనేజెస్ కి సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన ప్రింటబుల్ మెటీరియల్, ఆఫీస్ బ్రాండింగ్ లైక్ వాల్స్ కానీ, తర్వాత గ్లాస్ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ బ్రాండింగ్ చేయటం, ఇవన్నీ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ చేసాం. తర్వాత ఇక అలా ఒక్కొక్కటి మిషనరీ. నెక్స్ట్ ఫుడ్ అండ్ ప్యాకేజింగ్ లోకి వెళ్ళాం. ఫుడ్ అండ్ ప్యాకేజింగ్ డిజైనింగ్ అన్నీ. ఇప్పుడు ఇప్పుడు ఐటీ కంపెనీస్ కి ఎండ్ టు ఎండ్ ప్రింటింగ్ సొల్యూషన్స్, స్టాండీ దగ్గర నుంచి జాయినింగ్ గిఫ్ట్స్ లైక్ వాటర్ బాటిల్ మీద ప్రింటింగ్ కానీ, మగ్ మీద కానీ, బ్యాగ్స్, టీ షర్ట్స్, తర్వాత కీ చైన్స్, ఎనీథింగ్ యూ కెన్ నేమ్ ఇట్, దేని మీద ప్రింట్ చేసేస్తాం, ఎన్ని యాక్సెసరీ మీద ప్రింట్ చేసేస్తాం విత్ మెటీరియల్ సప్లై. వ్యాలెట్స్ కానీ, గిఫ్టింగ్, అలానే గిఫ్టింగ్ తర్వాత వెడ్డింగ్కి వెళ్ళాం. వెడ్డింగ్ లో ఆల్బమ్ డిజైనింగ్, ప్రింటింగ్, బర్త్డే ఈవెంట్స్ కి ఆల్బమ్స్, బుక్ పబ్లికేషన్ కి ప్రింటింగ్, ఆఫ్సెట్ ప్రింటింగ్, ఫ్లెక్సో ప్రింటింగ్ అంటే నాట్ ఫ్లెక్సో అంటే ఏంటంటే మనకి ఇప్పుడు రెగ్యులర్ గా ఫుడ్ అండ్ బ్యావరేజెస్ మీద కానీ, తర్వాత మెడికల్ గా కానీ అవి లేబుల్ ప్రింటింగ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ లేబుల్ మీద ప్రింట్ అయ్యేది, ఆ ప్యాకేజింగ్ చేసేది, అది చేస్తాం. ఫార్మాలో వాళ్ళకి చేస్తాం. అవన్నీ లైక్ కూల్ డ్రింక్స్ కానీ, డిటర్జెంట్ సోప్స్ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ లైక్ డార్క్ ఫ్యాంటసీ అలాంటివన్నీ. రియల్ ఎస్టేట్ వాళ్ళకి, మోస్ట్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక వెంచర్కి ప్లాన్స్, బ్రోచర్స్, అలా హోర్డింగ్స్ లైక్ పెద్ద ఐకాన్ కంపెనీస్ ఉన్నాయి. ఇదంతా మంచిగా నీ గ్రాఫ్ అదే ఇంత స్ట్రగుల్ వచ్చినా దాన్ని పట్టుకొని ఉన్నావు కాబట్టి ఈరోజు ఏదైనా అంతే.
మధ్యలో వదిలేదు. పొజిషన్ ఏం లేదు. ఓకే, మన ఇక్కడ నేను బిజినెస్ అనేది ఏంటంటే కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్. ఈ రోజున మన దగ్గర ఇండియాలో ఏఐ ప్రింటింగ్ టెక్నాలజీ నేను నాకున్న గుడ్ క్వాలిటీ కానీ అందరూ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన గుడ్ క్వాలిటీ ఏంటంటే అప్డేట్ అవ్వాలి, టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలి. ఏఐ ప్రింటింగ్ మన దగ్గర ఉంది. ఇప్పుడు నీకు చిన్న పెన్ ఇచ్చినా కానీ, వాచ్ ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ దాని మీద ప్రింట్ చేసి ఇవ్వగలం మనం. ఎనీ ఐటమ్, చిన్న ఐటమ్ ఇచ్చినా కానీ దాని మీద ప్రింట్ చేసి ఇవ్వగలం. ఆ టెక్నాలజీ ఉంది. స్కాన్ చేసుకొని ప్రొడక్ట్స్ మీద వెనకాల ఇప్పుడు వాచ్ ఉంటుంది, చేస్తాం. బ్రాండింగ్ ప్రింటింగ్ ఉంటుంది, చేస్తాం. నీకు ఏదైనా ప్రింట్ చేయగలం ప్రింటింగ్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీకి ఇప్పుడు నేను ఇచ్చే సర్వీస్ ఏంటంటే కంపెనీకి ఎండ్ టు ఎండ్ బిజినెస్ సొల్యూషన్స్, ప్రింట్ అండ్ ఈవెంట్ సర్వీసెస్. ప్రింట్ అండ్ ఈవెంట్ సర్వీసెస్ ఎలా అంటే 360 degrees కంపెనీకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ మొత్తం ఇస్తాం మనం. స్టేషనరీ సర్వీసెస్, గిఫ్టింగ్ సర్వీసెస్, ఈవెంట్ సర్వీసెస్, ఇంటీరియర్ సర్వీసెస్. ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ అంటే బ్రాండింగ్ ఇంటీరియర్. బ్రాండింగ్ ఇంటీరియర్ అంటే కొంచెం నాకు అర్థం. బ్రాండింగ్ ఇంటీరియర్ అంటే నువ్వు ఆఫీస్లోకి వెళ్ళంగానే ఇన్స్పైరింగ్ స్టిక్కర్స్ ఉంటాయి వాల్ కి, కొన్ని టెక్నాలజీ లోగోస్ కానీ, బ్రాండ్ లోగో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ బ్రాండ్ తీసుకో. మైక్రోసాఫ్ట్ ఉంది, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది ఇక్కడ. మైక్రోసాఫ్ట్ లోపల నీకు వాల్ స్టిక్కర్స్ ఏముంటాయి అంటే విండోస్ 10 డిజైన్ వేసి దీంట్లో ఈ అప్డేషన్స్ ఉంది అని అక్కడ ఏంటి ఒక ఇన్నోవేటివ్ వేలో బయటకి రిలీజ్ అవడానికి ముందే కొన్ని మోటివేషన్స్ అవన్నీ వస్తాయి ఆ టైప్ లో. అలాంటి కొన్ని ఏ కంపెనీకి కావాల్సిన ఇప్పుడు కంపెనీ ఇంటిగ్రేటివ్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ చేస్తాం. అవన్నీ బ్రాండ్ చేస్తాం. స్టిక్కర్స్, తర్వాత గ్లాస్ మీద వాళ్ళ ఇమేజెస్, ఇన్ఫోగ్రాఫిక్స్, తర్వాత టైపోగ్రఫీ డిజైన్స్, వెక్టర్ డిజైన్స్, కొన్ని ఇల్లుస్ట్రేషన్స్, ఎండ్ టు ఎండ్ డిజైన్ సొల్యూషన్స్ ప్రింట్ చేసేస్తాం. తర్వాత దాంట్లోనే ఇప్పుడు 3D పార్ట్ కావాలి అంటే 3D మ్యూరల్ డిజైన్ కూడా చేసేస్తాం. ఎండ్ టు ఎండ్ క్యాన్వాస్ పెయింటింగ్స్ కావాలన్నా క్యాన్వాస్ పెయింటింగ్స్ చేసేస్తాం. నీకు ఆఫీస్లో చిన్న పెన్ను దగ్గర నుంచి దేని మీదైనా బ్రాండ్ డిజైన్ చేసి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతుంది ఆఫీస్లో. న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్, న్యూ ఇయర్ ఈవెంట్ కి సంబంధించింది బెలూన్ మీద ప్రింటింగ్, తర్వాత బ్యాక్ డ్రాప్, స్టాండీస్, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన గిఫ్ట్స్, ఈవెంట్ బ్యానర్స్, ఫ్లాగ్స్, తర్వాత నీకు రిస్ట్ బ్యాండ్స్, ఈవెంట్ ఐడి కార్డ్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఏదైనా టీ-షర్ట్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఐటీకి సంబంధించిన డిజైన్ చేస్తాం. హోటల్కి వెళ్తే హోటల్లో యాప్రాన్స్ కానీ, టీ-షర్ట్స్ కానీ, మెనూ కార్డు కానీ, వాళ్ళ సైనేజ్ కానీ, పెన్స్ కానీ, టోటల్ ప్రింటింగ్ ఎకోసిస్టమ్. ఈవెన్ మౌస్ ప్యాడ్స్ కూడా, మౌస్ ప్యాడ్స్, తర్వాత ఎనీథింగ్. ఇప్పుడు నువ్వు నీ బ్రాండ్ ఏదో చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు బ్రాండ్ చేసుకోవాలనుకుంటున్నావు, నీ కంపెనీ లోగో వేసుకొని నీ బ్రాండ్ మొత్తం డిజైన్ చేసేస్తున్నావు. మోస్ట్లీ అదే గుడ్ ప్రింటింగ్ సొల్యూషన్స్. ఈ ఏఐ మీద, ఫ్లాట్ బెడ్ టెక్నాలజీ మీద కానీ, ఏఐ మీద కానీ, ఈ టైప్లో ఏఐ కెమెరాతో ప్రింటింగ్ అయ్యి స్కాన్ చేసుకొని ప్రింటింగ్ అయ్యేదైతే హైదరాబాద్లో ఇప్పుడు మన దగ్గరే ఉంది. అది ఇంకా ఎవరు టెక్నాలజీలో తెస్తారు, ఆల్రెడీ తెచ్చారేమో నాకు తెలియదు. మనమైతే ఎస్టాబ్లిష్ చేసాం. ఒక మిషన్ వచ్చిందంటే 10 మందికి వస్తుంది. ఒక ఐఫోన్ నా కోసమే రిలీజ్ చేయరు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్, ప్యాషనేట్. నేను ఏం చేస్తానంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టమైన ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ముందు తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొత్త టెక్నాలజీ రాగానే కొంతమంది ఏం చేస్తారంటే అది తీసుకొని R&D చేస్తాం ముందు, ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి అని.
మనం అప్డేటెడ్గా ఉండాలి కదా. కరెక్ట్. సో అప్డేటెడ్గా ఉంటాం కొంచెం. అది ఐఫోన్ రాగానే ఐఫోన్ లెవెల్స్ నెక్స్ట్ వర్షన్ తీసేసుకుంటారు కదా ఏ ఫోన్ వచ్చినా. ప్రింటింగ్లో నేను అంతే. మరి పెద్ద కోట్ల అది పెద్ద మిషన్లు అన్ని కోట్లలో కదా మరి అది అప్గ్రేడ్ చేసుకుంటాం. అవన్నీ కొన్ని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నీకు ఫోన్ ఉంది, ఐఫోన్ 14, 15 రాగానే 14 అమ్మేస్తాం. దానికి ఎక్స్చేంజ్కి వెళ్తాం కదా, వాడు కొంత అమౌంట్ తీసుకొని ఇస్తాడు కదా. ఇలానే మనకు బ్రాండింగ్లో బైబ్యాక్ కాన్సెప్ట్ ఉంటుంది. బైబ్యాక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోనికా మిషన్స్ ఉంది. కోనికా మిషన్స్ కానీ కొన్ని మిషన్స్ బైబ్యాక్ ఇచ్చేస్తాం, కంపెనీకి ఇచ్చేస్తాం. కొత్త టెక్నాలజీ వాడు మళ్ళీ వచ్చి ఇన్స్టాల్ చేస్తాడు. కొన్ని బైబ్యాక్ కాకుండా కొన్ని మెకానికల్ మిషన్స్ ఉంటాయి, ఆఫ్సెట్స్ లాంటి, ఫ్లెక్సో లాంటి. అవి ఏం చేస్తామంటే వేరే సెకండ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అమ్మేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ కామన్ అయ్యి అది అమ్మినప్పుడు మనకు లాస్ అవుతాం. ఆ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవటం పెట్టుకోవాలి. అది మనకు కొత్తది కావాలన్నప్పుడు కొన్నిసార్లు మన దగ్గర మిషన్ ఉండదు, అది కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. స్పేస్ ఉండి మిషన్ ఇన్స్టాల్ చేయగలిగే స్పేస్ ఉండి అంతా ఉంటే అప్పుడు తీసుకోండి, అప్పుడు చేసుకోండి. ఎవరన్నా ఫ్రెండ్స్ దగ్గర నీలాంటి వాళ్ళు హెల్ప్ చేసిన, ఎవరన్నా ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అప్పుడు మీకు కొత్త మిషన్ తీసుకుంటాం బైబ్యాక్ కాకుండా. మరి అన్ని కోట్లలో ఉండవు, కొన్ని లక్షల్లో దొరుకుతాయి. అవి కొంచెం క్లయింట్ బేస్లో చేస్తున్నాం, అడ్వాన్స్ తీసుకుంటాం. ఏదో కింద మీద పడతాం అప్డేట్ అవడం కోసం. సో ప్రింటింగ్ బిజినెస్ పార్ట్ ఇదంతా తెచ్చి పెడితే మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు. సో మీ ఫాదర్ కూడా మంచి ఆర్టిస్ట్ ఉంటాయి కదా, ఇట్లా మీ ఫాదర్ కొంచెం ఐఎమ్ క్యూరియస్. ఆయనే కాదు, వాళ్ళ ఫాదర్ కూడా ఆర్టిస్ట్, ఆయన డాక్టర్. తరతరాలుగా చెరగన బంధాలుగా మీరు ఆర్టిస్ట్. ఆయన ఆర్టిస్ట్. ఇదంతా ఏంటంటే జెనెటికల్ గా కొంత క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి. అందరికి జెనెటికల్ గా కొన్ని స్కిల్స్ ఉంటాయి. నీకు ఇది ఎలా ఉంటుందంటే 7th సెన్స్ అని ఒక మూవీ ఉంది తెలుసా, 7th సూర్యది. దాంట్లో అలా ఓల్డ్ జనరేషన్లో ఏదో వాడికి ఏదో ఆయుర్వేదిక్ పవర్స్ అయ్యి ఉండి ఏదో హీల్ చేస్తూ ఉంటాడు. ఆ టైప్ అదే ట్రీట్మెంట్. నేను అది కాదు చేసేది, ఆర్ట్లో. అది ఏంటంటే జెనెటికల్ గా ప్రతి మనిషిలో అది ఉంటుంది. అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి ఆర్ట్లో ఉందా లేదంటే సైంటిఫిక్గా ఉందా, ఏది ఉందని ఫైండ్ అవుట్ చేసుకుందాన్ని. ఆయన చేసాడు బాగానే ఉంది, ఆయన షైన్ అయ్యాడు కాబట్టి. మా నాన్నగారు కొంచెం, ఆయన డాక్టర్, ఆయన మెయిన్ ప్రొఫెషన్ కాదు, ఆయన డాక్టర్ ప్రాక్టీస్. మా ఫాదర్ ఆయన కంప్లీట్గా దీంట్లోనే ఉన్నాడు, యాడ్స్ డిజైనింగ్. ఆయన మెడ్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చేసినట్టున్నారు, మెడ్రాస్లో చేశారు. నేను ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ఓకే, వర్క్ విషయంలో ఎంజాయ్ చేస్తున్నా. ఈ మిషన్లు కొనటం అటు ఇటు పైన కింద మీద పడితే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నా. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. వాటెవర్ యు ఆర్ డూయింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాబ్. హోప్ నువ్వు ఇంకా గ్రో అయిపోయి ఇంకా బెస్ట్ పొజిషన్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ది మాట్లాడుకునేలాగా అవ్వాలని విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అశోక్. అవ్వాలన్నా, అవుతామని అనుకుంటున్నాం. మన ప్రయత్నం మనం చేయాలి, మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ అనేది ఇట్స్ ఆటోమేటిక్గా అది ఫాలో అవుతుంది కదా. ఏదైనా ఇక ఇంత మన హార్డ్ వర్క్, ఇక గాడ్స్ గ్రేస్ ఎలా ఉంటుందో చూడాలి. మనం ఇంత వర్క్ చేసాము, ఇంత చేసిన తర్వాత మళ్ళీ మనం లేకగలిగాము. చాలా మంది అయితే క్లోజ్ అయిన యూనిట్స్. మనకి అదే నేను చెప్పేది, మనకి స్కిల్ ఉంటే ఏంటంటే కోర్ స్కిల్ ఉన్నప్పుడు ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉంటావు. నువ్వు అలా స్ట్రాంగ్గా లేని బిజినెస్లోకి ఉండవు అంటే ప్రాబ్లం ఉంటుంది. నీకు ఆల్రెడీ తెలిసిన బిజినెస్ కాబట్టి దీంట్లోనే ఉండాలి, నిలబడాలబ్బా. ఈ రోజు వచ్చి ఈ రోజు ఇమీడియట్గా అయిపోవాలంటే ప్రపంచంలో ఏది అవదు, అస్సలు కావదు. నువ్వు నిలబడు. బిజినెస్ దేంట్లో అయినా వెయిట్ చేస్తే రిజల్ట్ వస్తుంది. కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, వెయిట్. లాయర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది,
కరెక్ట్. రిజల్ట్ ఒక్క డేలో వచ్చేస్తే అసలు ఇన్స్టెంట్ ఎప్పుడు నిలబడదు, లాంగ్ టర్మ్ లో కావాల్సింది కన్సిస్టెంట్. ఇన్స్టెంట్ గా వచ్చినవి కూడా నేను చూసినంత వరకు కొలాప్స్ అయ్యింది. బేస్ లేకుండా ఎదిగింది ఎప్పుడైనా కొలాప్స్ అవుద్ది. బేస్తో వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు ఆటుపోట్లు వచ్చినా కానీ మొత్తం లేయర్స్ మొత్తం ఎగిరిపోతాయి, కానీ బేస్ అలా ఉంటుంది. మళ్ళీ దాని మీద బిల్డ్ చేసుకోవచ్చు. బేసే లేకపోతే కష్టం కదా. అదే గెట్ యువర్ ఫౌండేషన్ రైట్ బిఫోర్ గెటింగ్ టు ఎనీథింగ్. ఎవరైనా అంతే, ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోమంట నేను. ఏ ఉపద్రవం వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. Nice talking with you. So thank you so much for coming to my podcast. So it chala manchi great conversation we had. Thank you so much Ashok. I wish you all the very best. Thank you. ఇవ్వండి ఈరోజు అశోక్ మచతో జరిగిన కాన్వర్జేషన్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం వ్యూవర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియో ఇఫ్ యూ రియల్లీ లైక్ మై కంటెంట్, అండ్ కమెంట్స్ పెట్టండి, పుట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ సో దట్ నెక్స్ట్ సిరీస్ ప్లాన్ చేసినప్పుడు I'll try to cover all your questions in a constructive manner. So I hope you enjoyed. So thank you so much. Bye bye. See you in the next video.